సత్యదేవ్ గారు నమస్కారం. నమస్కారం రాజేష్ మన్నే గారు, నమస్కారం. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో. చాలా ఇయర్స్ అయింది మిమ్మల్ని చూస్తుంటే. నాకు జ్యోతిలక్ష్మిలో రిలీజ్ తర్వాత, నాకు తెలిసి ప్రసాద్ ల్యాబ్లో షో తర్వాత మీతో మాట్లాడిన ఆ డేస్, అక్కడ నుంచి మీ జర్నీ అదంతా గుర్తుకొస్తుంది. ఒకసారిగా రివైండ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అవును అవును, నాకు అప్పుడు సినిమా చూసి మనిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. అండ్ ఆ టైమ్స్ అన్నీ సూపర్లే. ఎందుకంటే అది అప్పుడే సినిమా చేశాను, ఏదో హీరోగా చేశాను, ఎవడేం చెప్తాడా అని టెన్షన్. పూరి గారు ఎక్స్పెక్టేషన్స్, అంటే అప్పటి వరకు ఆయన ఎవరితో చేయలేదు కదా, అంటే కొత్త వాళ్ళతో ఎవరితో చేయలేదు, మీతోనే స్టార్ట్ చేశారు ఆయన. నాతో అది కూడా ఆడిషన్ చేశాను. ఎలా ఉండేదంటే తప్పిపోయిన పిల్లలాగే ఉండేది నా పరిస్థితి అక్కడ. అఫ్కోర్స్ వాళ్ళంతా నన్ను చాలా బాగా చూసుకున్నారు, కానీ అప్పుడు నువ్వు ఫస్ట్. నేను మన సింక్లో ఉండే వ్యక్తుల్లో ఏమో రాజేష్ ఏంటి గురు ఓకేనా అంటే ఏదో చెప్పు మొత్తానికి. చాలా మంచి క్యారెక్టర్ పడింది, చాలా బాగా చేశారని చెప్పాను నేను. థ్యాంక్స్ గురు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు జ్యోతి లక్ష్మి విషయానికి వస్తే, దానికి ముందు మీరు కొన్ని క్యారెక్టర్స్ చేశారు. దానికి ముందు ఆ క్యారెక్టర్స్ తర్వాత నుంచి జ్యోతి లక్ష్మి నుంచి టర్న్ అయ్యి హీరోగా టర్న్ అయ్యారు. సో ఆ ముందు ఫేస్ ఎలా ఉండింది మీకు? ఆపర్చునిటీస్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లైక్ మిస్టర్ పర్ఫెక్ట్ అవన్నీ చేశారు. ఏంటి స్ట్రగ్లింగ్ ఉండేది ఆ పీరియడ్లో? బాగానే వచ్చేసాయా క్యారెక్టర్స్? అంటే నువ్వు అంటుంది నేను చేసిన అన్ని చిన్న చిన్న పాత్రలు జ్యోతిలక్ష్మికి ముందు అంటే బాగానే ఉండేది. అంటే వచ్చినట్లో బెస్ట్ చూస్ చేసుకునేవాడిని. ఓకే. కొంచెం అంటే నా ఫస్ట్ సినిమా చాలా సూపర్ సెటప్ అది. నా ఫ్రెండ్ రిషి ప్రసాద్. ఓకే. నేను సినిమాల్లోకి వద్దాం అనుకుని నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు అసలు ఎవరు తెలియదు ఇక్కడ. ఓకే. అసలు ఎవరు మనకి ఏమీ తెలియదు, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి ఏమీ తెలియదు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాను. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి అమ్మ ఇక్కడ సినిమాలు చేయాలి ఇప్పుడు మనం అని పూనుకున్నప్పుడు రిషి ప్రసాద్ అని నా ఫ్రెండ్ కలిసాడు. ఫ్రెండ్ కాదు, అప్పుడు ఫ్రెండ్ కాదు, ఎవరో నా కామన్ ఫ్రెండ్కి నేను సినిమాలు చేద్దాం అనుకుంటున్నానంటే, అయితే రిషి అని నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడంటే ఆయన పరిచయం చేశారు. సినిమాల్లోకి వద్దాం అనుకున్న ఎవడైనా కూడా ఫస్ట్ ఎవరిని కలవకూడదు, ఆడే రిషి ప్రసాద్. ఓహో. అంటే ఎలా ఉంటుందంటే రిషిది చూడు, మనం సినిమాలో చూస్తాం కదా, నీ మొహం అద్దంలో చూసుకున్నావా, నువ్వు అసలు నువ్వు సినిమాల్లో ఏంటి, ఆ బుర్ర ఏంటి ఎలా ఊపుతున్నావు అని అసలు మొత్తం నన్ను నిర్వీర్యం అయిపోయాను అనమాట. అసలు ఫస్ట్ ఫీడ్బ్యాక్ అని ఒకటి ఉండేది గుర్తు, మనకి కేవీఆర్ ఆపోజిట్ సబ్వే పెట్టారు, అక్కడ హుక్కా జాయింట్ అదంతా ఉండేది, కొంచెం వెరీ పాపులర్. అక్కడికి బన్నీ వస్తారని వస్తారని చెప్తే ఊరికే మనం కూడా అక్కడికి వెళ్తే బాగుంటుందని లేవండి. అది అప్పుడు అక్కడ రిషి వచ్చాడు. ఓకే. యాజ్ ఇట్ ఈస్ ఇలా చూసి ఏంటి నువ్వు ఏంటి డైరెక్ట్ హీరోవా, మధ్యలో ఇంకేం చేస్తావా అన్నాడు. అలా ఏం లేదండి, నాకు ఇది ఏమీ తెలీదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు, ఏదైనా చెప్పండి అంటే, తల ఎందుకు ఇలా ఊపుతున్నావు, నీలో అసలు యాక్టర్ బాడీ లాంగ్వేజే లేదు, నువ్వు యాక్టర్ అవుదావు అసలు ఎలా అనుకున్నావు, అసలు నువ్వు ఏం చేసావు ముందంటే ఏవో షార్ట్ ఫిల్మ్స్ చేశానంటే అవన్నీ ఎవడు దొబ్బడు అని అసలు నన్ను నువ్వు పెట్టే సర్దుకుని ఇంటికి వెళ్ళిపో, అసలు నీకు ఛాన్స్లెస్ నీకు అసలు. ఇప్పుడు సోషల్ మీడియా భాషలో మాట్లాడాలంటే ట్రోలింగ్, రోస్టింగ్ చేశాడు. రోస్టింగ్ అసలు మామూలు కొంచెం చెప్పకూడదు, ఆ టైప్ రోస్టింగ్ అయిపోయింది. అదేంటానా వచ్చినప్పుడు ఎవరినైతే కలవకూడదు, అసలు ఫస్ట్ నీకు ఈయన కలిస్తే మొత్తం మ్యాటర్ అవర్ పరారు అయిపోతాం అన్నాడు రిషి ప్రసాద్. కలిసాడు, మొత్తం నన్ను వేసుకున్నాడు. నేను వెంటనే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి, అమ్మ అసలు ఏంటిది, ఎవరు నాకు పరిచయం చేసావు, అతను ఏంటి అలా మాట్లాడుతున్నాడు అంత మొహం పైన, అలా మరీ ఓకే నేను బాగాలేదో లేకపోతే నాలో ఇది లేదో అది లేదో అంటే పర్లేదు, మరీ దారుణంగా మాట్లాడాడు, నేను ఇంకా ఆయన కలవను అని నేను వద్దులే నేను ఏదో చూసుకుంటా అన్న. నెక్స్ట్ రోజు ఒక కాల్ వచ్చింది, ఎక్కడున్నావు అన్నాడు. మీరెవరు సార్ అన్న. రిషి ప్రసాద్ అన్నాడు. చెప్పండి ఇప్పుడేం తిడతాడు రా బాబు అని ఫోన్ ఎత్తితే, ఒక ఆడిషన్ ఉంది ఇంటికి వస్తున్నా కిందకి రా అన్నాడు. ఓకే. సో అంటే అదనమాట రిషి నా లైఫ్లో. తను ఇప్పుడు మిమ్మల్ని డిస్కరేజ్ చేసిన వ్యక్తి మళ్ళీ కాల్ వస్తే అతని నుంచి ఎస్ RC16 చరణ్ గారి సినిమా, అదే మన బుచ్చిబాబు సినిమాకి కో డైరెక్టర్ తను. ఓకే. ఇప్పుడు హీస్ వెరీ బిజీ అండ్
కానీ అప్పుడు తిట్టింది దానికి ఒక రీజన్, తను చెప్పింది నిజాలే అన్నీ, కానీ మొహం మీద సూటిగా చెప్పాడు అనమాట. కానీ అతనే వచ్చి నన్ను ఒక ఆడిషన్ పట్టుకెళ్ళాడు. ఆడిషన్ బాగా చేశాను, మొత్తం ఏదో లవ్ ప్రపోజల్ ఇది అది చాలా బాగా చేశాను ఆడిషన్. ఓకే. చేస్తే రిషి ఏమో ఏంటి ఎలా చేసావు దొబ్బెట్టావా అన్నాడు. కానీ బాగానే చేశాను గురు, నేను బాగా ఓకే చూద్దాంలే వాళ్ళు పిలుస్తాలే చూద్దాం అని పట్టుకుపోయాడు. వాళ్ళకి నచ్చింది, కానీ వాళ్ళు ఈ మచ్చ ఉందని నన్ను తీసుకోలేదు. ఓహో. ఆ నుదుటి మీద మచ్చ బాగాలేదు అతనికి, కొంచెం ఫ్రేమ్ అది క్లోజ్ పెట్టలేము లేకపోతే అని కొంచెం అనేటప్పుడు నేను చాలా అర్థ అయిపోయాను. అదేదో డిఫెక్ట్ లాగా చూపించారు. డిఫెక్ట్లా చెప్పారు. అంటే అమ్మ అంటే ఏంటి, మనం ఇప్పుడు మనం సినిమాలు పనిచేయమా అంటే మచ్చ ఉంటే నా సీన్ అయిపోయినట్టేనా ఇంకా అనుకొని చాలా బాధపడ్డా. ఓ 2 రోజులు లిటరలీ, అంటే ఎంతో ప్రేమతో వచ్చాం కదా ఇక్కడికి, ఏదో అసలు మచ్చ ఉంది అసలు నీకు సినిమాలు ఎవడెవడని మాట్లాడారు వాళ్ళు. అసలు నువ్వు ట్రై చేయడం వేస్ట్ అన్నట్టు ఒకసారిగా డౌన్ అయిపోతాం కదా. చాలా డౌన్ అయిపోయాను. కానీ అప్పుడు తర్వాత అందులోంచి నేను తెచ్చుకున్న ఒక ఇదేంటంటే, ఏమన్నా మచ్చ ప్రాబ్లం కదా, నెక్స్ట్ టైం ఎవడు నా మచ్చ రాకుండా, నా మచ్చని చూస్తే నేను ఫెయిల్యూర్ అనుకున్నాను నేను. ఓకే. అంటే నేను యాక్ట్ చేస్తే నా మచ్చ వైపు నీ కాన్సన్ట్రేషన్ వెళ్తే నేను ఫెయిల్ అని నేను అనుకొని ఇంకా ఎక్కువ ఓకే కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మన యాక్టింగ్ స్కిల్స్తో దాన్ని దాటాలి, యాక్టింగ్తో దాటుదాము. మచ్చదే ఉంది, తొక్కలో మచ్చ అంటే అదే ఆడిషన్ ఇచ్చాక మీ యాక్టింగ్ గురించి మాట్లాడాలి తప్ప ఇంకా మీ డిఫెక్ట్ గురించి మాట్లాడకూడదు కదా అని ఫిక్స్ అయ్యాను, చాలా స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యాను. ఓకే. అది అండ్ ఇంకోటి నాకేంటంటే ఇది పర్సనల్, నాకు చాలా నా వెరీ పర్సనల్ దానికి బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంది, దాని బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంది కదా. నేను ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత చాలామంది ప్లాస్టిక్ సర్జరీ చేసేయమని చెప్పి దాన్ని మీరు రిమూవ్ చేసేయండి ఇలా చాలా ఆప్షన్స్ వచ్చాయి. కానీ అది నాకు ఇది నేను పచ్చబొట్టు అంటాను, అన్నయ్య మీద ఉన్న లవ్ నాకు అది తీసేస్తే ఇంకేముంది మన వీఆర్ నథింగ్ అనిపించింది. బట్ నేను అలా స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యాను రాజేష్, నెక్స్ట్ టైం అసలు షంషేర్ ఎవడు కూడా మనం మచ్చ గురించి మాట్లాడకూడదు, అది నేను అసలు లైఫ్లో తీను. ఓకే చూద్దాం మచ్చ గెలుస్తుందా నేను గెలుస్తానా అన్నట్టే ముందరికి వెళ్ళాను. నెక్స్ట్ ఆడిషన్ మిస్టర్ పర్ఫెక్ట్ చేశాను. ఓకే. అది సెలెక్ట్ అయ్యాను. సో అది పోయి ఇది వచ్చింది అనమాట. ఓహో. ఓకే. అదేంటి ముందు సినిమా ఏంటి అది? వద్దులే అవునా? వద్దు. ఓకే. అది అయింది మంచి సినిమానే, యా మంచి ఒక స్టార్ సినిమానే ఐ థింక్. అవునా? స్టార్ సినిమానే, పెద్ద స్టారే. సో అయితే ఆ పచ్చబొట్టు వెనకాల ఒకసారి ఆ స్టోరీ చెప్పండి. మీ ఈవెంట్లో కూడా చెప్పారు, అంటే లైక్ చాలా మంది తెలియదు కదా అసలు ఏంటి. అంటే చాలా సందర్భాల్లో చెప్పాను. నేను చిన్నప్పుడు కొండవీడి దొంగ కొదంసింహం సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. అన్నయ్య చిరంజీవి గారి సినిమా. అందులో ఏంటంటే ఒక కొండపై నుంచి ఇంకో కొండకి పికాక్ థ్రోన్ కోసం చిరంజీవి గారు ఒక తాడేసి తాడిపై నుంచి వెళ్తూ ఉంటారు. ఇది నేను ప్రతిరోజు మా దూరదర్శన్ కేబుల్ ఉండేది, మనకు దూరదర్శన్ ఉండేది ఆ టైంలో. దాని కేబుల్ తెలుసు కదా, పొడుగు కేబుల్, పైనుంచి యాంటీనా నుంచి యాంటీనా ఇటు తిప్పుతుంటే ఒక ఛానల్ వస్తుంది, ఇటు తిప్పుతుంది. ఆ సెటప్లో ఆ రోజు దాంతో ఆడుకునేవాడిని. ఓహో. దానిలో పట్టుకొని జర్రని జారేవాడిని ఆయనలాగా. అది ఒక రోజు తెగింది, అరే కట్ అయిపోయింది. కట్ అయిపోతే అది వెళ్ళి నేను ఒక టీపాయ్కి గుద్దేసుకున్నాను. ఓకే. టీపాయ్ గుద్దేసుకుంటే వెంటనే అక్కడ పక్కన ఒక హాస్పిటల్ పట్టుకెళ్తే వాళ్ళు కుట్లేశారు. కానీ విత్ ఇన్ 3 days సెప్టిక్ అయిపోయింది, లోపల స్కిన్ అంతా తినేది. ఎందుకంటే వాళ్ళు రస్ట్ పట్టిన నీడిల్తో స్టిచెస్ వేశారు. ఓకే. యా. సో ఆ విధంగా నాకు ఈ మచ్చ అలా ఉండిపోయింది. నేను అప్పుడప్పుడు అమ్మ నేను అడిగేవాడిని అనమాట, ఏంటి నాకు ఈ మచ్చ ఉంది ఏదంటే, ఆ చంద్రుడికి మచ్చ ఉంది, మరి చంద్రుడు అంత బ్యూటిఫుల్ అని ఇలాంటి ఎంకరేజ్మెంట్ వచ్చేది నాకు. అమ్మ కదా, అమ్మకి మనమే మొత్తం. ఇప్పుడు కొంచెం ఇప్పుడు చాలా కవర్ అయింది, కానీ ఆ టైంలో ఎక్కువ ఉండేదేమో ఐ థింక్, నాకు తెలుసు కదా మచ్చ. కవర్ అవడానికి ఏముంటుంది రాజేష్, సేమ్ మచ్చ అనేది ఎలా మారుతుంది, ఒకటే మచ్చ కదా చిన్నప్పటి నుంచి. అంటే తగిలాక కొంచెం ఎక్కువ ఉంటుంది కదా దాని తర్వాత. అన్న బిగినింగ్ డేస్ మేబీ కదా, పెద్దదై ఉండి నేను 3rd క్లాస్ అప్పుడు. ఓకే. అదే అన్న 3rd క్లాస్లో తగిలింది, 3rd సంథింగ్ ఏదో క్లాస్ గుర్తులేదు సరిగ్గా. అప్పటి నుంచి అలా ఉండిపోయింది అది. సో తర్వాత అది నా కెరీర్లో ఇది ఉంటే నువ్వు రాలేవు అన్నప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాను. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ నాకు ఎప్పుడైనా కొంచెం డల్ అయితే అద్దంలో చూసుకుంటా,
చిరు అనుకుని వెళ్ళిపోతాం మళ్ళీ. బూస్టప్ మీకు అయితే బూస్టప్ ఓకే తెలియదు కానీ దీన్ని. అదే అన్న మీకు అందరు డిఫెక్ట్ అనుకున్నారు కానీ ఆ టైంలో మీకు అదే బూస్టప్ అయితే ఇప్పటికి టిల్ ఎస్. అండ్ ఇది జ్యోతిలక్ష్మి ఆడిషన్ ఎలా జరిగింది అంటే నాకు తెలిసి పూరి గారు ఇంకా ఆడిషన్ చాలా మందిని చేసి ఉంటారు ఐ థింక్ మీకన్నా ముందు. బట్ మిమ్మల్ని ఆ ఆడిషన్ సంగతులు చెప్పండి ఎలా అది. ఆ రోజు బయట నాకు కాల్ వచ్చింది యాక్చువల్లీ. ప్రదీప్ మద్దాలి అని 47 Days డైరెక్టర్, ఓకే తర్వాత నా సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. దాని ముందు ఆయన ఏడి అక్కడ పూరి గారి దగ్గర. ఆయన ఎక్కడో ఈ టీ కొట్టుల దగ్గర ఈళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మహేష్ కత్తి గారు ఉండేవారు కదా, అవును ఎక్స్పైర్ అయ్యారు ఆయన కదా. మహేష్ కత్తి గారు ఒక కుర్రోడు వచ్చాడు, వాడు క్రేజీగా ఉన్నాడు అని చెప్పి ఏదో మైనా ప్యార్ కి సినిమా తీశాను నేను. అందులో నాకు అప్పుడు 25 ఏళ్ళు కానీ 40 ఏళ్ళోడి కింద యాక్ట్ చేశా. దానికి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది ఫుల్. సో దానికి ఆయన పనిచేసాడు ఏదో సంథింగ్, ఆ డైరెక్టర్కి ఫ్రెండ్ ఏదో సంథింగ్. ఓకే మిమ్మల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసాడు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు కానీ ఆ టాక్స్లో ఉన్నాడంటే మనోడు అవునా మేము చాలా మంది కోసం చూస్తున్నాము, సరే నెంబర్ ఇవ్వండి అని కాల్ చేశాడు. ఓకే కాల్ చేస్తే వెళ్ళా, బయట 500 మంది ఉన్నారు ఆ రోజు. ఓడి అమ్మ ఎంతమంది ఉన్నారేంటి ఇక్కడ, మనకు అసలు అవుద్దా వర్కౌట్ అవుద్దా అసలు మనం నేను ఇంకా నన్ను విలన్ పాత్ర కోసం అసలు ఏదో తెలియదు కదా మనకు తెలియదు అసలు, నో ఐడియా. కొంచెం లావుండేవాడిని, అసలు యాక్టర్కి ఉండాల్సిన ఏ క్వాలిటీ కూడా లేదు నాకు అప్పుడు. అంటే ఒక క్వాలిటీ ఉంది, లోపల ప్రేమ ఉంది, యాక్టింగ్ అంటే అది ఉంది, బట్ ఫిజికల్ అపియరెన్స్ లేదు. ఫిజికల్ అపియరెన్స్ జీరో. అప్పుడు బయట వెయిట్ చేస్తుంటే ఒకడేమో ఏంటి బాసు నువ్వు ఎక్కడ ఏం చేస్తుంటా, నేను ఐబిఎంలో పని చేస్తుంటానండి, ఇది ఆడిషన్ కోసం వచ్చానంటే అలా ఎవరు ఇక్కడ ఐబిఎంలో పని చేస్తే ఆల్రెడీ డబ్బులు వస్తున్నాయిగా మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు అన్నారు. అంటే ఎవరు మీ అదర్ అతను కూడా ఆడిషన్కి వచ్చిన పర్సన్, ఆడిషన్కి వచ్చిన పర్సన్ అదర్ పర్సన్ సరదా బయట కూర్చొని మాట్లాడుకుంటాం. ఓకే ఏమో ఎవరా అయితే మనం చెప్పకూడదు అనమాట, ఇప్పుడు మనం ఐబిఎంలో పని చేస్తున్నామని నేను చెప్పలేదు. ఓకే లోపలికి వెళ్ళాను, చార్మి ఆడిషన్ తీసుకుంది. అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ ప్రదీప్ ఫోన్ చేశాడు. ఓకే పూరి గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు వస్తారా అని. ఓహో నేను ఐబిఎంలో పనిచేసేవాడిని అప్పుడు, ఆరు సండే అయితే నేను ఒక్కడనే ఉంటాను, షిఫ్ట్కి ఒక్కడనే అనమాట. ఓకే అప్పుడు వెంటనే మళ్ళీ నా కొలీగ్కి వాడు ఫోన్ చేసి నీకు దండం పెడతాను రా బాబు, కావాలండి నీకు బిర్యానీయో లేదా ఏదో ఒకటి కొని పెడతాను, నువ్వు అర్జెంటుగా రా అంటే ఆడు వస్తే ఆయన కూర్చోబెట్టి నేను అక్కడికి వెళ్ళా ఆయన్ని కలవడానికి. ఓకే అక్కడ ఆయన నన్ను చూసి అంతా మాట్లాడి కొంచెం లావు ఉన్నావు తగ్గొస్తావా అన్నారు. అప్పుడు ఆల్మోస్ట్ లైక్ నేను ఒక 16 కేజీలు తగ్గి నెక్స్ట్ వెళ్ళా. 2 నెలల్లో 16 కేజీలు తగ్గితే అప్పుడు చెప్పారు నువ్వు హీరో అని. అప్పుడు తెలియదు. మీ ఫీలింగ్ ఏంటి, మీరే హీరో? నేను విలన్ ఫిక్స్ అయిపోయాను. విలన్ సన్నంగా ఉంటాడు, ఏగలో సుదీప్లా ఉంటాడు, మనకి ఏముంటుంది మీరు ఫిక్స్ అయిపోయారు. బట్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఒక్కసారిగా? మీరే లేదు, 2 చేతులు జోబుల్లో పెట్టుకుని నడిచుకెళ్ళిపోతాం అన్న ఫీలింగే. అంటే అది అంటే మనం సినిమాలో చూపించినట్టు ఒక గుడ్ న్యూస్ వస్తే నేను గెలిచాను ఆ స్పేస్ ఉండదు. అదేలేండి, అంటే అది ప్రాసెస్ అవుతుంది ఫస్ట్. అదేలే ఒక చిన్న షాకింగ్లో ఉంటాం. నేను హీరో అంటున్నారంటే అది పూరి గారి డైరెక్షన్. ఓకే మేబీ ఆట పట్టిస్తున్నారేమో ఇలా. ఓకే ఫైన్ సార్, ఓకే సార్ ఉంటాను సార్ అని వెళ్ళిపోయాను నేను. అసలు కనీసం ఆయన థ్యాంక్స్ అండి అని కూడా ఏం చెప్పలే. ఇప్పటికీ అంటారు ఆయన ఏదో చూసుకుని నడుచుకుపోయి వింటారని అలా చెప్తే. మీరు ఆ షాకింగ్లో ఉన్నారు కదా, అర్థం కాలేదు. మామూలు షాక్ కాదు. నేను మా ఇంట్లో ఫోన్ చేసి ఇలా నేను హీరో అంటున్నారండి. అవునా నువ్వు హీరో ఏంటి ఏమో అదే అంటున్నారు నాకు తెలియదు అంటే, ఓకేలే తర్వాత చూద్దాం మళ్ళీ అడిగితే అనుకుని అలా ముందరకు వెళ్ళిపోయాను. సో అలా అయింది ఆ సినిమా. ఫస్ట్ డే షార్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. పూరి గారి డైరెక్షన్లో ఫస్ట్ షాట్ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ కిక్ ఉంటుంది కదా, ఏ యాక్టర్కైనా పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేయాలని ఉంటుంది. ఆ టైంలో మరీ ఎక్కువ ఉంటుంది. ఆయన హ్యూమన్ 2.0 రాజేష్, నీకు తెలిసిందే కదా. ఆయన అంటే అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆయన. సో ఫస్ట్ షాట్ ఎక్స్పీరియన్స్ గుర్తులేదు కానీ అంటే లైక్ బట్ నాకు సినిమా అంతా కూడా నేను ఏ రోజు కూడా సెకండ్ షాట్ చేయలేదు. ఓకే సింగిల్ టేక్, సెకండ్ టేక్ లేదు. మొత్తం ఆయన సినిమాలో ఎవడో సింగిల్ టేక్ చేయరు బేసికలీ. అవును
ఎందుకంటే డైలాగ్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అది వచ్చే వరకు కొంచెం takes ఆయనకి ఏం కావాలో ఫుల్ క్లారిటీ ఉంటుంది, ఓకే ఎడిట్ టేబుల్ ముందే ఆయనకి బుర్రలో ఉంటుంది. సో ఆయన నిన్ను పట్టుకొని పీడించరు అలా. అసలు పూరి గారు సినిమా చేయడం అంటే ఒక పిక్నిక్ వెళ్ళి రావడంలా ఉంటుంది యాక్టర్స్కి, చాలా ఈజీగా చాలా ఈజీ ఉంటుంది. ఇంతేనా అనిపిస్తుంది. అలా అనిపిస్తున్నట్టది. షూటింగ్ ఏమో చక్కగా నడిచిపోతుంది, చాలా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోద్ది, పెద్ద హిట్లు అవుతుంటాయి. దట్స్ హౌ ఇట్ ఇస్. ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు? మీరు అన్నారు కదా సింగిల్ టేక్ ఇవన్నీ కదా, ఐ థింక్ ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఉంటుంది కదా ఆయన నుంచి మీకు, ఒక కిక్ ఇచ్చి ఉంటుంది కదా యాజ్ యాక్టర్గా. నా బెస్ట్ కాంప్లిమెంటా అదే పూరి గారు ఇచ్చింది. నాకు ఆయన ఏమన్నారంటే, ఎందుకు సార్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, మీకు చాలామంది వచ్చి ఉంటాయి కదా అంటే, నాకు నీ కళ్ళు నచ్చే, ఎక్స్ప్రెసివ్గా ఉన్నావు, ఓకే నువ్వు ఇన్నోసెంట్గాను ఉంటున్నావు, ఇమీడియట్గా స్వాప్ అవుతున్నావు, నాకు అది నచ్చింది. అంటే అప్పుడు నాకు కళ్ళు ఎక్స్ప్రెసివ్గా మనకి ఎవడో చెప్తే కానీ తెలియదు కదా. అయితే మనది చాలా ఎక్స్ప్రెసివ్ వయసు అనమాట, కొంచెం ఎక్కువ యాక్ట్ చేద్దాం వయసుతో ఓకే అని అప్పటి నుంచి కొంచెం ఇలా ఏదో ఓవర్ యాక్షన్ చేసేవాడిని. బట్ ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ అది. బట్ వన్ గుడ్ థింగ్ ఇస్ లైక్, నేను చాలా ప్రౌడ్గా చెప్పుకునే విషయం ఏంటంటే, నాకు నా మెంటర్, నా ఫ్రెండ్ పూరి గారు అవ్వడం, అది నాకు చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అది ఫస్ట్ సినిమా నుంచే ఆయన రావడం అన్నది లైఫ్ని ఎలా చూడాలన్న విషయం మీద కొంచెం మంచి అవగాహన వచ్చింది. ఓకే లైఫ్ గురించి ఆయన ఏమైనా చెప్పారా మీకు? బేసిక్గా ఆయన లైఫ్ చూస్తే మంచి ఫిలాసఫీ ఉంటుంది ఆయన దగ్గర, గైడెన్స్ ఉంటుంది లైక్. అంటే రాజేష్ ఆయన చెప్పక్కర్లేదు, ఓకే ఆయనతో ట్రావెల్ అవుతుంటే నీకు ఆయన 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 డైలీ టాస్క్లో లేకపోతే ఆయన మాట్లాడే విధం బట్టి దట్స్ హౌ యూ అబ్జర్వ్ గుడ్ థింగ్స్ కానీ అంతే. అంటే దానికి మళ్ళీ మనం వేరేగా ఆయన కూర్చోబెట్టి కమాన్ ఈరోజు మీకు లైఫ్ లెసన్స్ చెప్తాను అలా ఉండదు. ఓకే ఇట్స్ ఏం నేర్చుకున్నారు మీరు పూరి గారి దగ్గర నుంచి ఆ సినిమా తర్వాత? ఏం నేర్చుకున్నారు అంటే పర్టికులర్గా మనము కొంతమంది పర్సన్స్ నుంచి కొన్ని అబ్జర్వ్ చేస్తుంటాం కదా, అవి తీసుకొని ముందుకెళ్తుంటాం కదా, ఏం అబ్జర్వ్ చేస్తారు పూరి గారి నుంచి? చాలామందికి ఇన్స్పిరేషన్ ఆయన, లైక్ అందుకని అడుగుతున్నారు, మీరేం అబ్జర్వ్ చేశారు, ఏం తీసుకున్నారు ఆయన? ఐ థింక్ మేజర్లీ రాజేష్ ఒకటి ఏంటంటే, ఆయన అందరిని ఒకలాగే ట్రీట్ చేస్తాడు. బేసికలీ ఇప్పుడు నేనున్న అమితాబ్ బచ్చన్ వచ్చిన అమితాబ్ బచ్చన్ గారిని నన్ను ఒకలాగే ట్రీట్ చేస్తాడు. అది చాలా గొప్ప క్వాలిటీ. అంటే బేసికలీ అదొకటి. రెండోది కృంగిపోడు ఆయన. ఎంత ఇది వచ్చినా, ఎంత తుఫాన్లు వచ్చినా, ఎంత స్టామ్ వచ్చినా కృంగిపోడు. అంటే యాజ్ లాంగ్ యాజ్ నా కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయంటే నేను ఏదైనా సాధించగలను నమ్ముతాడు. అంటే అదే కదా, కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి చాలు, నాకు ఈ రెండు కాళ్ళు రెండు చేతులు పనిచేస్తే చాలు, నేను చూపిస్తాను. ఆయన ఒక నీకు ఫౌంటైన్ హెడ్ అని, ఫౌంటైన్ హెడ్డా కాదు సారీ అదేంటిది బుక్ పేరు సడన్గా మర్చిపోయాను. ద ఫౌంటైన్ హెడ్ అనుకో, ఫౌంటైన్ హెడ్ బుక్లో రావర్డ్ క్యారెక్టర్ ఉంటుంది, హోవర్డ్ రార్క్ అని. ఆ క్యారెక్టర్లా అనిపిస్తాడు నాకు ఆయన. అయ్యో ఓకే యూ విల్ లవ్ హిమ్, ఆఫ్ కోర్స్ వి ఆల్ లవ్ హిమ్. సో మీరు ఆయన ఇప్పుడు మీరు ఏదంటున్నారో డౌన్ అవ్వరు, లైక్ ఫెయిల్యూర్స్ ఏదొచ్చినా, సో మీరు కూడా ఒక టైంలో నాకు తెలిసి అదే అబ్జర్వ్ చేసి అది తీసుకున్నారా? అంటే మీకు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా కెరియర్లో, డెఫినెట్లీ అది తీసుకున్నారా? ఇప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్లీ పరిగెట్టాలన్నట్టు ఉంటాడు కదా ఆయన ఇప్పుడు. అంటే నేను అది గ్యారంటీ తీసుకున్నాను. అంటే ఆయన పైగా పెద్ద పెద్ద సక్సెస్లు చూశారు, కొన్ని డిజాస్టర్లు కూడా చూశారు ఆయన. రైట్, అంటే లైఫ్లో బిగ్గెస్ట్ హైస్ లోయెస్ట్ లోస్ చూశారు ఆయన. నేను ఆయన దగ్గర నుంచి తీసుకుంది అదే, అంటే కాళ్ళు చేతులు పనిచేస్తున్నంత వరకు మనం కృంగిపోకూడదని. ఓకే ఏమో నువ్వు పరిగెట్టగలవు, చేతితో ఎవరైనా కొట్టగలవు, లేకపోతే ఏదైనా పని చేసుకొని బతకగలవు అన్నప్పుడు ఎందుకు వరి అవ్వడం? ఇంకా వరి అన్నది తాత్కాలికం అని తెలుసుకున్నాను. ఇట్స్ జస్ట్ టెంపరీ ఫేజ్, తర్వాత మళ్ళీ వస్తాయి. మన టైం లైన్ వచ్చేంత వరకు కొంచెం ఓపిక్గా ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే మనం పక్కన చూసో, లేకపోతే వాడిది ఇంకా వాళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళకి హిట్లు వచ్చేసాయో, లేకపోతే వాళ్ళది ఇంకా చాలా లైఫ్ బాగుందనో మనం కొన్నిసార్లు, అంటే ఓన్లీ సినిమా గురించి అని కాదు, బయట ప్రపంచం గురించి కూడా చెప్తున్నాను. ఓకే ఎక్కడో మనం మన టైం లైన్ని వాళ్ళ టైం లైన్తో కంపేర్ చేసుకునే మనకి తల తిరిగిపోతూ ఉంటుంది. నీ ఎఫర్ట్స్కి, నీ టైం లైన్కి నీకు ఒక పాత్ ఉంటుంది కదా, అది నువ్వు నమ్ముకోవాలంటున్నాను నేను. ఇప్పుడు ఆయన విషయం పూరి గారి లాగే చెప్పాలంటే మన ట్రైన్ కూడా వస్తుంది, జస్ట్ వెయిట్ చేయాలి, అందరి టైం ప్లాట్ఫామ్ మీద ఉండాలి వచ్చినప్పుడు. నువ్వు పక్కన బజ్జీలు తింటా అంటే అది వెళ్ళిపోద్ది, వచ్చినప్పుడు అక్కడ ఉండాలి అంతే. అండ్ జ్యోతి లక్ష్మి తర్వాత ఒక మంచి యాక్టర్ వచ్చాడు, బాగా పర్ఫామ్ చేశాడు,
సత్యదేవ్ అనుకున్నారు అందరూ ఇండస్ట్రీలో కానీ ఆడియన్స్ కానీ మంచి యాక్టర్, మొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాడు, బట్ పూరి గారు ఒక కోణాన్ని చూపించారు హీరో కానీ. బట్ మీకు వచ్చిన అప్రిషియేషన్కి, మీ యాక్టింగ్ స్కిల్స్కి వచ్చిన ఆ ప్రైజ్కి తర్వాత నాకు తెలిసి అన్ని ఆఫర్లు ఏం రాలేదు మీకు హీరోగా, ఎందుకో టైం పట్టింది. లైక్ ఎందుకంటారు ఆ ఫేస్ తర్వాత? అంటే బేసిక్గా ఒక సినిమా నుంచి పూరి గారు లాంటి వాళ్ళు ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేశారు అంటే కొంచెం ఆ గ్రాప్ చేస్తారు అటెన్షన్. ఎందుకు అంటే ఆ తర్వాత అన్ని ఆఫర్లు రాలేదు మీకు యాజ్ ఎ హీరోగా కానీ, ఎందుకో కొంచెం టైం పట్టింది కదా, ఎందుకంటారు? పట్టింది రాజేష్, అంటే డెఫినెట్గా పట్టింది. ఒకటి ఆ సినిమా ఆడకపోవడం వల్ల ఉండొచ్చు ఒకటి. కాకపోతే నాకు ఆ సినిమా అదొక పెద్ద క్యాన్వాస్. నాకు నేను ఇప్పటికీ అదే, మీకు మంచి పేరు వచ్చింది, అదే అన్న మంచి పేరు వచ్చింది. మీతో పాటు సందీప్ కూడా మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ దొరికాడు అనుకున్నారు అందరూ. ఇద్దరికి చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే దాని తర్వాత ఎందుకు రాలేదు అన్నది నాకు ఇప్పటికీ ఆన్సర్ లేదు. అంటే నేను అప్పుడు ఏమంటారంటే జనరలీ పూరి గారు హీరో అంటే నాకు అప్పుడు ఏమనేవారంటే, నాకు పల్సర్ ఉండేది, నేను పల్సర్ మీద వెళ్ళి పక్కన పెట్టి అమ్మా ఇంకా రేపటి నుంచి పల్సర్ ఏంటి ఆడి వస్తుంది రేపటి నుంచి, తర్వాత అసలు నీకు లైఫ్ ఇలా టర్న్ అయిపోతుంది అని అన్నీ చెప్పారు. అంటే అదే మనం కూడా నమ్ముతాం కదా. అంటే నమ్మడం అంటే రియాలిటీ చెక్ అనేది ఒకటి ఉంటుంది, నో డౌట్. కాకపోతే దట్స్ ఎగ్జాక్ట్లీ అదే కదా పాయింట్. పూరి గారి సినిమాలో హీరో నువ్వు అంతే, తర్వాత కొంచెం లైఫ్ టర్న్ అవుతుంది అనుకుంటాం కదా మనం కూడా, ఎంత రియాలిటీగా ఉన్నా ఏదో వస్తాయి అనుకుంటాం, అదే అంటున్నా. బట్ ఒకటి ఆయన నన్ను పరిచయం చేయడం బట్టి నాకు నువ్వన్నా మేబీ హీరోలు రాలేదేమో కానీ, బట్ నాకు చాలా మంచి పాత్రలు వచ్చాయి. ఓకే, కాకపోతే నేను వెళ్తున్న అది ఆ పాత్రలే ఎక్కువ రావడం జరిగింది. కొన్నిసార్లు ఏంటంటే ఒక పాయింట్లో నేను హీరోగా చేద్దాం అనుకున్నా కూడా దానికి నాకు పెద్ద ఏమీ పరిగెత్తుకొని వచ్చేసి అలా చేసినవి ఏం లేవు. అంటే నన్ను నమ్మిన వాళ్ళు మళ్ళీ ఉన్నారు, గోపి గణేష్ లాంటి వాళ్ళు, గోపి గణేష్ అన్న లాంటి వాళ్ళు, మహా లాంటి వాళ్ళు, వాళ్ళందరికీ నేను ఒక వాళ్ళందరి దృష్టిలో నేను ఇదే. కానీ ఇప్పుడు మనం సో కాల్డ్ ఇప్పుడు లెట్స్ సే ఒక హీరోగా మనం ఇప్పుడు పురిగద్ద చేసామంటే మన ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే ఎవరైనా పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు మనం పిలిచి మనకు సినిమా వస్తుంది, అవేం జరగలేదు ఆనెస్ట్గా చెప్పాలంటే. బట్ మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, అదైతే ఆ పేరైతే వస్తూనే వచ్చింది, అంటే వెళ్తూనే ఉంది. అందరూ అమ్మాయిడు సూపర్ పర్ఫార్మర్ అని అనడం జరిగింది. సినిమాల్లో కూడా అది ఎలా అయిపోయిందంటే స్టార్టింగ్లో ఎంజాయ్ చేసేవాడిని, నా సినిమాలు పోతా వచ్చాయి కదా, అప్పుడు నాకు ఏమో ప్రతిదానికి మనం చేస్తున్నాం అంటున్నారు కానీ సినిమా ఆడకపోతే మీ పర్ఫార్మెన్స్కి మార్కులు పడుతున్నాయి కదా, సినిమాకి పడట్లే. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అంటారు కదా, అలా ఇది నేను ఆనందపడాల్సిన విషయం కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒకటి ఇప్పుడు చూడు, నేను చేసిన సినిమాల్లో నాకు చాలా మటుకు ఏంటంటే రిలీజ్ అవ్వలేనివి చాలా ఎక్కువ, అంటే చాలా టైం పట్టేసేవి. సినిమా చేసిన తర్వాత బయటికి రావడానికి నేను కింద మీద పడేవాడిని. అంటే ఇన్ఫ్యాక్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక్క సినిమా చేసి ఆ సినిమా బయటకు తెచ్చుకోవడానికి 3 ఏళ్ళు 2 ఏళ్ళు పడుతుందంటే అది అంటే నేను చేయగలిగేది కొంతే కదా, నేను చేయగలిగేది యాక్టింగ్ మాత్రమే. యాక్టింగ్ తర్వాత జరిగేవి చాలా ఉంటాయి కదా, అన్నీ పుష్ చేయలేరు కదా మీరు, అది మన కంట్రోల్ ఉండదు. సినిమాలు ఆడట్లేదు, బట్ మీకు పర్ఫార్మెన్స్గా సత్యదేవ్ అనేవాడు చిత్తగొట్టేశాడు, వర్సటైల్ అన్నారు, సంథింగ్ చాలా మీ యాక్టింగ్ స్కిల్స్ని బాగా మెచ్చుకున్నారు ఆడియన్స్ కానీ వాళ్ళు కానీ. మీ సినిమాలు ఓటీటీలో కూడా కొంచెం పర్ఫార్మెన్స్ చేసాయి, బట్ ఒక థియేటర్ హిట్ కూడా లేదనేది ఒక లో ఫేస్ కదా ఆ టైంలో, దాన్ని ఎలా తీసుకున్నారు మీరు? ఒకటి ప్రమోషన్ చాలా వీక్ ఉండేవి. ఓకే, అసలు ప్రమోట్ చేసేయడానికి నాకు ఆస్కారమే దొరికేది కాదు ఒకటి. రెండోది మేబీ డెసిషన్స్ కూడా రాంగే. ఆ టైంలో మనకి కొంచెం బుర్ర లేకపోవడం వల్ల, లేకపోతే అంటే అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టు కొన్ని డెసిషన్స్ తొందరగా తీసుకుంటాం. కొన్నిసార్లు మీ క్యారెక్టర్ బాగుంది మనం చెత్త కొట్టేస్తాం అంటే ముందు ఎలా ఉండదంటే ఇంత ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉందంటే మనం అసలు ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఆ టైంలో మేబీ అదొక్కటే చూసేవాడినేమో నేను, మిగతాదంతా వదిలేసేవాడిని అనుకుంటా. మిగతా క్యారెక్టర్స్ కానీ లేకపోతే కథ నడిచే విధానం కానీ మేబీ పట్టించుకోలేదేమో. అంటే ఐఎమ్ స్టిల్ హ్యాపీ, నేను ఆ ఛాన్సెస్ వచ్చినందుకు నాకు హ్యాపీ. ఎందుకు ఆడలేదు అన్న తర్వాత ఒక పోస్ట్ మార్టం జరుగుతుంది కదా, దాంట్లో చాలామంది చెప్పింది నా విషయం అది. ఏమో నువ్వు ఒక్కడు చేస్తే ఓకేనా, లేకపోతే నువ్వు ఒక్కడు పర్ఫామ్ చేస్తే ఓకేనా,
మరి మిగతా వాళ్ళు చేద్దా, లేకపోతే పాటలు ఉండొద్దా? ఓకే. నా సినిమాలో ఇప్పుడు వచ్చి ఒక పాట లేదు, అదేలే ఒక్క హిట్ అయిన అంటే ఉమామేశ్వర గ్రూప్ వస్తే తప్ప నింగి చుట్టే కానీ ఈ సినిమా అవి చాలా పాపులర్ సాంగ్స్ ఉండేవి కాదు. వాళ్ళు కంపల్సరీ అందరూ నీకు సాంగ్ ఉండాలి సినిమాలో, సాంగ్ లేకపోతే నువ్వు ఎలా ప్రమోట్ చేసుకుంటావు సినిమాని? ఒక సాంగ్ అంటే సాంగ్ ఈజ్ ఎ టికెట్ నీకు. సాంగ్ చూసిన ప్రతి కూడా సినిమాకి వస్తాడు, నీకు సాంగే లేదు. అంతెందుకు నువ్వు షోస్కి వెళ్ళేవాడిని నేను, అంటే నాకు గట్టిగా చెప్పిన విషయం, నువ్వు షోకి వెళ్తే నీకు నీ ఎంట్రీకి ఒక సాంగ్ లేదు గురు, నువ్వు నడుచుకొని వస్తుంటే మేము ఒక సాంగ్ వేయలేకపోతున్నాం, ఏం సినిమాలు చేసావు నువ్వు అంటే బాధ అనిపించేది. అంటే కరెక్టే కదా, నా సినిమాల్లో సాంగ్సే లేవు. ఎలా అంటే ఎందుకంటే అది నా కంట్రోల్ కాదు కదా రాజేష్. అంటే మనం కోరుకోగలుగుతాం, అంటే ఇది కూడా టైం లైన్లో ఒక భాగమే అనుకుంటాను. అంటే ఇమీడియట్గా నాకేం పడలా, ఏమో దక్కించుకొని లాక్కొని పీక్కొని కొట్టుకొని అలా ఒక తర్వాత ఒకటి యాడ్ అవుతూనే నేను తెచ్చుకున్నాను తప్ప ఇమీడియట్గా ఆ వన్ నైట్ ఫిల్మ్ అనేది నాకు ఈరోజు అంటే వన్ ఫ్రైడే విల్ చేంజ్ అన్న ఫిల్మ్ పడలేదు. కానీ ఫ్రైడే యాడ్ అవుతూ ఒక పెద్ద సినిమా, ఒక జీబ్రా లాంటి సినిమా రావడం. ఇప్పుడు ఇది బిగ్గెస్ట్ ఫ్రైడే, ఎందుకంటే బడ్జెట్ వైజ్ అన్ని వైజ్ పెద్దది కాబట్టి, పాట కూడా బాగా ఆడుతుంది తేరే మేరీ. సో మేబీ అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు, నాకు బుర్రలేపడం కావచ్చు, లేకపోతే పనిచేసిన వాళ్ళు బుర్రలేపడం కావచ్చు. అంటే ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ కరెక్టే. నేను వాళ్ళని ఎప్పుడు మనకేదో ఇప్పుడు చిరంజీవి గారు కూడా మీ ఈవెంట్ అని చెప్పారు ఆడియన్స్ గురించి, వాళ్ళు ఇప్పుడు కరెక్టే అనే చెప్పారు కదా. కరెక్ట్, మనం ఇచ్చే కంటెంట్ బట్టే ఉంటుంది. నేను ఎప్పుడు అది నా తెలియనితనం కావచ్చు, మేబీ ఆ టైంలో మీరు తీసుకున్న డెసిషన్స్ యా, బట్ అంతే. బట్ నేను మీ ఫిల్మోగ్రఫీలో ఒక స్పెషల్ ఫిల్మ్ అంటే బ్లఫ్ మాస్టర్. అవును, ఆ సినిమాకి ముందు చాలా మంది హీరోలు అనుకున్నాను. నాకు గోపి భయ్య చాలాసార్లు చెప్పాడు, నాకు ఈ హీరోతో వెళ్తున్నాను రాజేష్, ఆ హీరోతో వెళ్తున్నాను. చాలా టైం ఒక 5-6 హీరోలు కన్ఫర్మ్ అయ్యి లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు అలా దానికి. అవును, మీకు వచ్చే ముందు కదా, అది పైగా రీమేక్. అలా జరుగుతూ ఫైనల్ స్టేజ్లో మీరు వచ్చారు. మీకు నాకు తెలిసి మీ ఫిల్మోగ్రఫీలో ఒక స్పెషల్ ఫిలిం, మీ వాయిస్కి కానీ, మీ డైలాగ్ డెలివరీ కానీ, మీ పర్ఫార్మెన్స్ కానీ యాప్ట్ సినిమా, అది టైలర్ మేడ్ క్యారెక్టర్ అనొచ్చు. బట్ అది కూడా ఎందుకో అంత సక్సెస్ అవ్వలేదు. మీకు తర్వాత అప్రిషియేషన్ వచ్చింది, మీరు అన్నట్టు చిరంజీవి గారు పిలిచారు, ఆ సినిమా మిమ్మల్ని చాలా మందికి దగ్గర చేసింది, చాలా మందికి ఇండస్ట్రీలో కానీ ఆడియన్స్కి కానీ. బట్ అది కూడా రిజల్ట్ వైజ్ అంత సాలిడ్ క్యారెక్టర్ పడ్డా కానీ సంథింగ్ మిస్ఫైర్ అయింది కదా, అది కూడా మిస్ఫైర్ అయింది. అంటే గోపి అన్న నా పైన, నేనంటే చాలా లవ్ గోపి అన్నకి, ఆయనంటే కూడా నాకు చాలా అంతే రెస్పెక్ట్ అండ్ ఎప్పటికీ రుణపడి ఉంటాను బ్లఫ్ మాస్టర్ అనే ఫిల్మ్కి. ఎందుకంటే 5-6 హీరోలు అది చేయాల్సిన టైంలో ఒకరు అందరూ వెళ్ళిపోతున్నారు. లాస్ట్కి ఇంకా తనకి ఏం చేయాలో తెలియలే. నేనేమో కొత్తోడిని, ఆ సినిమా ఏమో వీళ్ళందరూ చాలా బాగా లాంచ్ చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నారు ప్రొడ్యూసర్స్, కొంచెం మంచి స్కేల్లో చేద్దాం అనుకున్నారు. అది నేనేమో అప్పుడు గువా గోరింక అనే సినిమా షూట్లో ఉన్నా. గోపి అని ఫోన్ చేసి ఒకసారి వస్తావా లంచ్ బ్రేక్లో 1 గంట అంటే, నేను లంచ్ బ్రేక్లో 1 గంట వెళ్తే నన్ను పెట్టి ఒక 3 నిమిషాలు డెమో చేశాడు. బ్లఫ్ మాస్టర్లో డైలాగులు నాతో చెప్పించి టప ఫాస్ట్ కొట్టేసి ఇది చెప్పు అదే కోడి మీద జాలి పడితే చికెన్ సిస్టమ్ ఎలా తింటాం అన్న సార్, అలాంటి డైలాగ్స్ అన్నీ నేను ఇలా కుర్చీ కట్టేస్తారనమాట. కట్టేస్తే 1 గంట డైలాగులు చెప్పడం. నేను గోవా ఇంకా సెట్ నుంచి బండి వేసుకొని వచ్చేసి ఇక్కడ ఆపి అన్న ఇందులో రమ్మన్నారంటే చెప్తానని కూర్చోబెట్టి ఆ డైలాగ్ అన్నీ చేయించాడు నాతో. చేయించి ఓకే నువ్వు వెళ్ళిపో షూట్కి అన్నాడు. మళ్ళీ నేను ఎక్కడి నుంచి ఆ షూట్కి వెళ్ళి షూటింగ్ చేసుకుంటే ఆ ప్రొడ్యూసర్స్ని పిలిచి వాళ్ళకి ఏం చెప్పాడంటే, నేను ఒక యాడ్ చేశాను తిరుపతి యాడ్, నెక్స్ట్ రోజు అనౌన్స్మెంట్ వేరే హీరోతో అనౌన్స్మెంట్. అది నాకేం జరుగుతుందో కూడా తెలీదు. వీళ్ళు పిలిచి నేను ఒక తిరుపతి ఏదో తిరుమల దేవస్థానం యాడ్ చేశాను మీకు చూపిస్తానని పిలిచాడు. వాళ్ళని పిలిచి ఇదేసాడు షోరీలు. ఓకే, వాళ్ళు యాక్చువల్లీ షాక్డ్. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ డైలాగ్స్ ఎలా ఉన్నాడు అన్న స్పేస్లో ఉండి నెక్స్ట్ రోజు అనౌన్స్మెంట్ ఆపేశారు. ఆపేసి సినిమా చేశారు. అలా ఆయన అంత కష్టపడి నా కోసం పాపం నేను ఏదో పీకుతానని చెప్పి ఆ సినిమా చేశాడు. December 28, 2018 రిలీజ్ డేట్. నువ్వు నమ్మవు రాజేష్, దాని ముందు వరకు డిస్ట్రిబ్యూటర్లు చూశారు, ప్రొడ్యూసర్లు చూశారు. అసలు వాళ్ళందరూ ఇచ్చిన ఆఫర్స్ అసలు క్రేజీ ఆఫర్స్ అన్నీ.
అంటే మా ముందే జరిగేవన్నీ. అదేలే. ఇంకా బ్లఫ్ మాస్టర్ కెనాట్ గో రాంగ్ గురు. అలాంటి వైబ్ ఆ సినిమాకి. అసలు నేను అన్నపూర్ణలో అయ్యేదనమాట, అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. వెళ్తే అసలు అక్కడ బాయ్స్ వాళ్ళందరూ చూసుంటారు ఈ సినిమా గురించి చెప్తుంటే ఏం సినిమా అన్న, ఏం సినిమా, ఇంకా రిలీజ్ అవ్వకముందు ఇప్పుడు మీకేమనిపిస్తుంది, అబ్బా కొట్టేసాం, ఇంకా కొట్టేసాం, అయిపోయింది, ఏమో మన పడిందని అన్నిటికి ఒక ఆన్సర్ దొరుకుతుంది ఈ రేంజ్లో. అండ్ సినిమా ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అంటే కానీ డిసెంబర్ 28 రోజు అది ఫ్లాప్ అయిపోయింది. అది థియేటర్స్ చాలా చాలా బ్యాడ్ థియేటర్స్ వచ్చాయి. ఓన్ రిలీజ్ వెళ్ళినట్టున్నారు, నాకు కరెక్ట్ గుర్తులేదు. బికాజ్ అందరూ గొప్పగా చెప్పేటప్పటికి అంటే ఏదో జరిగింది, నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు అది దాని వెనక ఏం జరిగిందో. బట్ ఏం జరిగినా కూడా అది డైరెక్ట్ ఇంపాక్ట్ అయింది నాకే కాబట్టి. బట్ దే యాక్చువల్లీ కైండ్ ఆఫ్ నాకు బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అది. ఏంటి ఆ రోజు? ఎందుకంటే మొత్తం నేను రూపాయి తీసుకోలేదు సినిమాకి, జీరో, నో రెమ్యునరేషన్, నథింగ్. ఓన్లీ నన్ను గోపి అని నమ్మాడు ఈ సినిమా, నాకు ఇది లాంచ్ ప్యాడ్లా ఉంది ఇది అని నేను అంత నమ్మి చేశాను కదా. డిసెంబర్ 28 రోజు ఆ సినిమా ఆడపోయేటప్పటికి ఇంకా అసలు ఏంట్రా, ఇంకా మనం ఎంత అసలు ఇది ఆడుతుందని ప్రతి ఒడు చెప్పాడే నాకు. చూసిన ప్రతి ఒడు ఏడుస్తున్నాడు. నా సెకండ్ హాఫ్లో ఆ ఎమోషనల్ సీన్స్కి వాళ్ళందరూ ఒక గ్రూప్కి వేసాము, వాళ్ళందరూ అసలు మామూలు హై ఇవ్వలేదు. అంటే తారస్థాయి రాజేష్. అంటే నేను అంటుంది ఎలా అంటే, ఇట్ కాంట్ గో రాంగ్. కొట్టేసావు గురువు, నువ్వు కొట్టేసావు, అమ్మ వీడికి అడ్వాన్స్లో ఉంటారా ఇలా. ఇవన్నీ జరిగి డిసెంబర్ 28కి ఇట్ వాస్ అ ఫ్లాప్. ఆ ఫ్లాప్ అనేటప్పటికి నాకు తట్టుకోలేకపోయాం చాలా. అసలు వెంటనే అది 2-3 రోజులు కూడా ఆడలేదు అనుకుంటా, 3-4 రోజులు ఆడింది. ఆడిన దగ్గర మాత్రం సౌండ్ చేసింది. ఎందుకంటే నేను థియేటర్స్కి వెళ్ళి రే ఏంటి ఇదేంటని చూస్తే అసలు స్వామీజీ సీన్స్కి అరుస్తున్నారు. నేను ఎవడో కూడా తెలియదు, నేను చూసిన వాళ్ళకి మీ పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ కానీ చక్రవర్తి అవుతాడు అనేటప్పటికి వావ్ అని అరుస్తున్నారు. ఓటీఎమ్మా ఇదేంటిది, అసలు మనం ఎవడో కూడా తెలియదు, మనం యూఆర్ నాట్ ఎ స్టార్ బట్ స్టిల్ దే వర్ షౌటింగ్. నేను ఎప్పుడు గొప్పగా ఏం చెప్పుకోను కానీ చూసిందే చెప్తున్నాను. ఇంతలాగా రెస్పాన్స్ వచ్చిన సినిమా 3 రోజులు కూడా వాళ్ళు తీసేశారు. తీసేయడం కాదు, అసలు థియేటర్ పడలా, అసలు నథింగ్. అండ్ అది నాకు చాలా డిస్టర్బ్ చేసింది. ఏంటి అంటే మనం నమ్మింది తప్పు. అంటే ఫస్ట్ ఏమవుద్దంటే, అంటే ఇన్నాళ్ళు చెప్పిన వాళ్ళందరూ అబద్ధమా, నమ్మింది అబద్ధమా, మనం ఏమైనా ట్రాన్స్లో అనవసరంగా చెప్పిన వాళ్ళది అనవసరంగా మనం బుర్రగా ఎక్కించేసుకున్నామా, ఎక్కువ ఊహించేసుకున్నామా, నాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే అది కనీసం ఓటీటీల్లో కూడా కాదు, డైరెక్ట్ యూట్యూబ్లో రిలీజ్ చేశారు. యూట్యూబ్లో రిలీజ్ చేస్తే మేబీ అదే నా వరం అనుకుంటా. తర్వాత యూట్యూబ్ అయిపోయింది, మామూలుగా వెళ్ళాలి అసలు. ఇప్పటికీ రీల్స్ మీ డైలాగ్స్ తో అసలు అది అంటే మేము ఏవైతే ఎక్స్పెక్ట్ చేసామో 28 రోజు జరుగుతుంది అన్నది దానికి 100 times రిజల్ట్ వచ్చింది. కానీ ఆ రిజల్ట్ నాకు పేరు రూపంలో వచ్చింది, కానీ నాకు ఆ బ్రేక్ రూపంలో రాలే. అంటే ఇప్పుడు నేను ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నా బ్లఫ్ మాస్టర్ హిట్ అంటే, నీ బ్లఫ్ మాస్టర్ హిట్ అంటే యూట్యూబ్లో హిట్ అండి అంటే, యూట్యూబ్లో ఎవరికి కావాలయ్యా అంటారు, అంతే కదా. ఏం చెప్పుకుంటాం, కమెంట్లు చూడండి ఎలా పెట్టారంటే, కమెంట్లు పెడితే డబ్బులు రావాలి కదా. థియేటర్ హిట్టే కదా ఇక్కడ మ్యాటర్స్, థియేటర్ హిట్ మ్యాటర్స్. అక్కడ అలా పోయింది. తర్వాత ఓకే అంటే ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు ఈ విషయం. నాకు లైఫ్లో బిగ్గెస్ట్ అంటే ఇది మనం సెట్ అన్నవి ఒక 4-5 ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ది ఈ బ్లఫ్ మాస్టర్. సరే ఇది అయ్యింది. తర్వాత మెల్లగా కొంచెం నెక్స్ట్ వస్తుంది అనుకున్నప్పుడు ఉమామహేశ్వర గ్రూప్ వచ్చింది. ఆర్కా మీడియా, బాహుబలి తర్వాత సినిమా మళ్ళీ రీమేక్, అది కూడా మంచి రీమేక్. ఆ రీమేక్ పక్కన పెడితే ఆర్కా మీడియా, బాహుబలి తర్వాత సినిమా, టీజరే అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ బాహుబలి. ఏంట్రా అంటే ఈడ ఫోటోగ్రాఫర్ కెమెరా పట్టుకుని ఇలా వంగి చూసే నేను, అంతకంటే ఎవరికి కావాలంటే వాట్ కెన్ గో రాంగ్ చెప్పు. బాహుబలి ప్రొడ్యూసర్స్ వెంకటేష్ మాహా, కేర్ ఆఫ్ కంచర్పాలెం డైరెక్టర్, వీళ్ళిద్దరూ కాంబినేషన్లో ఎవడరా అంటే సత్యదేవ్ ఒక కెమెరా పట్టుకుని ఉమామహేశ్వర గ్రూపస్య అనేది అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ టైంలో అది అటెన్షన్ గ్రాబ్ చేసిన, అటెన్షన్ గ్రాబ్ కాదు, అప్పుడు రాజమౌళి గారు వాజ్
ద మెంటర్ హీ వాజ్ మెంటరింగ్ ఇట్ అంటే లైక్ బికాస్ ఆర్కాకి ఆయన అవును ఇది కదా. కాదు. అంటే మాకు ఎలా అంటే ఏమో ఇప్పుడు ప్రీ రిలీజ్కి ప్రభాసాన్ని వస్తే ఏం ప్లాన్ చేద్దాం, అసలు ఏ స్కిట్ వేద్దాం, నేను మహా కూర్చొని ఓ పని చేద్దాం, నువ్వు ఉమామేశ్వర్లాగా ఇలా వచ్చి అన్నతో ఇలా మాట్లాడి ఇన్ని ప్లానింగ్లు అయ్యాయి. అండ్ ఆ సినిమా 35 డేస్లో కొట్టేసాం. మహా కూడా నాకు అది అంటే ఆ స్టోరీ వేరు, నా మహా స్టోరీ వేరు. అంటే రాడు మహా నేను ముందు సినిమా చేయాల్సింది. అవును, అది అటు ఇటు అయ్యే రీమేక్ పిక్ నేను చేస్తున్నాను. ముందు సినిమా చేయాల్సింది. నాకు కథ వచ్చి చెప్పాడు, సూపర్ కథ, దాని పేరు రంగస్థలం, దాని సినిమా పేరు రంగస్థలం. ఓకే, దానికోసం ప్రొడ్యూసర్ చాలామంది ట్రై చేస్తే ఎవరు రాకపోతే ఇప్పుడు మనోడు ఏమన్నాడంటే నేను షార్ట్ ఫిల్మ్ చేసుకొని వస్తాను సత్య, ఆ షార్ట్ ఫిల్మ్ చూపించి నేను ప్రొడ్యూసర్ని పడతానని. ఒక సంవత్సరం కనబడలేదు. ఏమన్నాడు షార్ట్ ఫిల్మ్ చేస్తా అన్నాడు. సంవత్సరం వరకు షార్ట్ ఫిల్మ్ ఏం చేస్తున్నాడు అనుకున్నా. కట్ చేస్తే కేర్ ఆఫ్ కంచరపాలెం అని సినిమా తీసాడు. అదే షార్ట్ ఫిల్మ్, అంటే షార్ట్ ఫిల్మ్ చేస్తానని కేర్ ఆఫ్ కంచరపాలెం చేశాడు. నాకు ఏదో ప్రివ్యూకి సత్య కెన్ యూ ప్లీజ్ కమ్ ఫర్ కేర్ ఆఫ్ కంచరపాలెం ప్రివ్యూ అంటే, ఇది అమ్మ షార్ట్ ఫిల్మ్ అన్నాడు, ప్రివ్యూ ఏంటని చెప్పి నేను షాక్లో ఉన్నా. తర్వాత దానికి పేరు అసలు మామూలుగా రాలేదు. రెస్పాన్స్ కానీ రానా గారు వీళ్ళందరూ యాడ్ అవ్వడం అయిపోయింది. ఇంకా ఈ మహా మన దొరకడం మన మొహం కూడా చూడడానికి ఉంటే మహా వచ్చి ఉమామేశ్వర గ్రూప్ వస్తే నాకు ఇచ్చాడు. అవును, సెకండ్ ఫిలిం. నేను ఆర్కా మీడియా వాళ్ళతో కూడా నాకు ఒక ఇది ఉంది ఏంటంటే, వాళ్ళతో నేను బాహుబలి ఒక వెబ్ సిరీస్ చేయాల్సింది నేను. ఓకే, అందులో నేను ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఏంటంటే నేను అది దేవసేన బ్యాక్ డ్రాప్ అనమాట. అది అంటే వీళ్ళు ముందు అనుకున్నారు, అది ఫర్ సమ్ రీజన్స్ ఎక్కలేదు. అక్కడ నేను చేయాల్సింది, బట్ లాస్ట్ మినిట్లో అది పోయింది, నాకు ఆపర్చునిటీ పోయింది. సో ఇప్పుడు మళ్ళీ అరే లైఫ్ హ్యాస్ కమ్ బ్యాక్, ఆర్కా మీడియా ప్రొడ్యూసర్ మళ్ళీ వస్తున్నారు, ఈసారి సినిమాయే చేస్తున్నారు వెంకటేష్ మహా. ఎంతకంటే నువ్వు ఏ యాక్టర్కైనా ఏం కావాలి, మనం దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అనుకుంటాం కదా. వాట్ కెన్ గో రాంగ్, నథింగ్ కెన్ గో రాంగ్ అంటే కోవిడ్ వచ్చింది. నథింగ్. ఇప్పుడు వీళ్ళు సినిమా రిలీజ్ చేసుకోగలరుగా, ఈ చిన్న సినిమా బాహుబలి ప్రొడ్యూసర్స్ అంటే సినిమా కంపల్సరీ రిలీజ్ అవుతుందిగా, వెంకటేష్ మహా అంటే గొప్పగా తీసుకుంటాడుగా. వాట్ కెన్ గో రాంగ్ అంటే కోవిడ్ వచ్చింది. కోవిడ్ అంటే ఇంకా ప్రపంచం మొత్తం అల్లకల్లం అయిపోయింది. ఎలా రా దేవుడా అంటే అసలు సినిమా రిలీజ్ చేయము, ఓటీటీలో వస్తుందని చెప్పారు. అయిపోయింది. ఇంకోసారి ఆపర్చునిటీ లాస్ట్, వేస్టెడ్. థియేటర్ బ్రేక్, మళ్ళీ అక్కడ కూడా రాలేదు. సరే ఇదంతా అవుతుంటే ఒక గొప్ప సినిమా కథ విన్నాను, దాని పేరే కృష్ణమ్మ. శివకొరటాల మెంటరు, కృష్ణ గారని ప్రొడ్యూసరు, చాలా పెద్ద నేమ్స్ ఉన్నాయి, అందరూ నమ్మారు. నాకు తెలిసిన టీమే ఆ కథను ముందే విని అసలు ఈ సినిమా చేస్తే మనకి సెట్ మామూలుగా రిలీజ్ అవుతుంది, అది ఫుల్. ఎందుకంటే శివకొరట అందరూ ఉన్నారు కాబట్టి. అదే ఓకే పోయింది, ఆ రెండు అయిపోయి ఇది వచ్చింది, ఇది ఆడుద్ది అని అనుకున్నాను. అది 2 ఏళ్ళు పట్టింది రావడానికి బయట. అవును, చాలా టైం. రిలీజ్ దగ్గరకు వచ్చాక కూడా చాలా టైం, 2 ఏళ్ళు పట్టింది. 6 రోజుల్లో అమెజాన్లో వచ్చింది. అంటే ఇంకా అంతకంటే సెట్ బ్యాక్ ఏముంటుంది, ఇలా సెట్ బ్యాక్. సో ఎప్పుడు అంటే ఇది నాకు ఏమి కంపల్సరీ ఆడుతాయి, కంపల్సరీ అవుతాయి అన్నప్పుడల్లా నాకు సెట్ బ్యాక్ అయ్యింది కదా. బట్ నేను ఎప్పుడు కృంగిపోలేదు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. అంటే నాకు కృంగిపోలేదంటే అందరం బాధపడతాం, బట్ నేను గివప్ చేసేస్తాను, నాకు వద్దు, నేను మళ్ళీ ఆ స్పేస్ ఎప్పుడు వెళ్ళా. ఎందుకంటే ఏ యాక్టర్ కన్నా టైంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. డౌన్ అవుతాం, బాగా లో ఫేజ్లోకి వెళ్ళిపోతాం. సింపుల్ రాజేష్, ఇప్పుడు నేను అన్నదే రఫ్ మాస్టర్, నమ్మిన సినిమాలు, గ్రూపస్య, కృష్ణమ్మ, ఈ 3 నన్ను నించోబెడతాయని అనుకుని నమ్మిన ప్రతిసారి నాకు అది అఫ్కోర్స్ ఓటీటీస్లో మీకు ఓటీటీలో వెల్కమ్ వచ్చింది. అది నేను ఎలా చెప్తాను, తీసుకోలేదు కదా, అదే మీరు అన్నట్టు కొలమానం లేదు కదా. ఇప్పుడు నేను ఓటీటీలో బాడిందంటే ఎవరికి కావాలి, యూట్యూబ్ కమెంట్స్ చూపిస్తానంటే ఎవరికి కావాలి కమెంట్స్, లేదండి మా రీల్స్ చేశారండి, బోల్డ్ అని రీల్స్ చేస్తున్నారు, డబ్ స్మాష్లు చేస్తున్నారంటే ఓకే నువ్వు కూడా చేసుకో అంట. బట్ అవి చాలా ఇంపాక్ట్ చేసాయి. తిమరస్ ఏ టైంలో వచ్చిందంటే డెల్టా వేవ్, అంటే 2020 కదా, 2021 మనకి డెడ్లీయెస్ట్. అవును, సెకండ్ వేవ్. అసలు సెకండ్ వేవ్ ఇస్ వెరీ డెడ్లీ మనకి. దాని తర్వాత రిలీజ్ అయిన సినిమా ఇది, దాని తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా. మీ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ వచ్చింది, 50% ఆక్యుపెన్సీ, హాఫ్ ప్రైజ్ లేవు, 50% ఆక్యుపెన్సీ, థర్డ్ షో లేదు. జనాలు అసలు వస్తారా అసలు డెల్టా వేవ్ తర్వాత అనేది ఇంకా అసలు ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో దగ్గర ఏదో ఒక విషాదం జరుగుతున్న టైంలో వచ్చిన సినిమా. అది కూడా సేమ్ అదే సెట్ బ్యాక్. ఇది ఆడుతుంది అని గట్టి నమ్మినప్పుడు కూడా నాకు అదే సెట్ బ్యాక్.
అది అట్లీస్ట్ కొంచెం స్క్రీన్ ప్లే బాగుంటది అయ్యని అప్రిషియేషన్ వచ్చిన చాలా అప్రిసియేషన్ వచ్చింది. అంటే ఆడలేదు. అది ఉన్నంతలో అది నిజంగా ఆ టైంకి చాలా మంచి గ్రాస్ అంట. అది నాకు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ఓకే, ఇంత దారుణంగా ఉన్నప్పుడు కూడా ఇంత డబ్బు చేసిందంటే నార్మల్ అప్పుడు చాలా చేసి ఉండొచ్చు. అంటే నార్మల్ అప్పుడు వదలలేదు కదా అది, అది అప్పుడే వచ్చింది. ఏం చేస్తాం, అది ఏమో అది దానికి వచ్చిన అంటే నిజంగా నార్మల్ టైమ్స్లో వచ్చి ఉంటే చాలా పెద్ద హిట్ అయ్యేదంట. ఎందుకంటే దానికి వచ్చిన డబ్బులు ప్రకారం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా. ఇప్పుడే ఇంత వచ్చిందంటే అప్పుడు ఇంకా బాగా వచ్చి ఉండేదని ఆ టైంలో వచ్చింది. పైగా మీ తర్వాత వెంటనే ఎస్ఆర్ కళ్యాణ మండపం వచ్చేసింది, కొంచెం మాస్. ఎందుకంటే మనం అప్పటికి 1 వీక్ 2 వీక్స్ అయిపోయింది మంది. సో జనాలు ఓహో థియేటర్స్లో సినిమా వస్తుందంటే నెక్స్ట్ సినిమా చూద్దాం అనేది అనుకుంటారు కదా. ఇప్పుడు ఎలా ఉంటారంటే దీనికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి బాగా వచ్చారంటే రెండో సినిమాకి వెళ్దాం అలా ఉంటుంది కదా అని ఉంటారు. సో తిమ్మరసుకి టెస్టింగ్ అది, కొంతమంది వచ్చారు. ఇది కూడా తిమ్మరసు కూడా నాకు అదే ప్రాబ్లం అయింది. లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర గురుప్రసాద్, తిమ్మరసు, కృష్ణమ్మ, ఈ 4 నాకు ప్రతిసారి నాకు సక్సెస్ వస్తుందన్నప్పుడల్లా సెట్ బ్యాక్ వచ్చింది. ఖచ్చితంగా వస్తుందన్నప్పుడల్లా సెట్ బ్యాక్ వచ్చింది. మేబీ సర్లే, మీరు కొంచెం తొగితే బంగారం వస్తుంది, ఖచ్చితంగా రావాలి కూడా. ఎందుకంటే ఇండస్ట్రీలో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత ఎక్కువ ఓపిక ఉంటే అంత సక్సెస్ వస్తుందని చాలామంది చెప్తుంటారు. అది బాసు, ఇంకా ఏం చెప్తాం. ఇప్పుడు అవన్నీ అయ్యి ఇప్పుడు ఫైనలీ ఏంటంటే పాటలు ఉండాలి, సపోర్టింగ్ యాక్టర్స్ ఉండాలి. ఎందుకంటే నువ్వు కూడా చాలాసార్లు అన్నావు, అన్న నువ్వు ఒక్కడే చేసేస్తున్నావు, అంటే లైక్ నీతో పాటు షోల్డరింగ్ ఎవరు ఉండట్లేదు అని చాలాసార్లు. ఈసారి మంచి కాస్టింగ్ కుదిరింది, మంచి బడ్జెట్ కుదిరింది, మంచి స్క్రిప్ట్, బిజినెస్ అయిపోయింది, అన్ని విధాలుగా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఆడాలి. నేను ఏంటంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, అలుపెరిగిన యోధుడిలాగా నేను బాణం సంధిస్తానే ఉన్నా. అండ్ అది వేరు కారణాల వల్ల తప్పింది తప్ప ఈసారి జీబ్రాతో మాత్రం తప్పదు రాజేష్. ఓకే, అది నేను ఈసారి బుల్సై. మేబీ ఇది నేను కొంచెం ఓవరాక్షన్ చేసి చెప్తున్నాను అనుకున్నా, అలా కాదు కానీ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను. సినిమా చూశాను. ఓకే, అండ్ అది ఎంత ఆడుతుంది, ఎంత పెద్ద సినిమా అవుతుంది కాదు, దట్ సినిమా విల్ స్పీక్. అంటే ఓకే వీడు ఇంత చెప్పాడంటే ఒక ఎక్స్పెక్టేషన్ వెళ్తుంది కదా. ఓకే, ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేసే సినిమా. థియేటర్కి వచ్చిన ఆడియన్స్కి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సత్యదేవ్ గురించి వచ్చి టికెట్ కొన్న వాళ్ళకి నువ్వు చూసి చెప్తావుగా. ఓకే, చూడవా? లేదు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా. నాకు కూడా ఈసారి డెస్టినీ ఖచ్చితంగా మీ సైడ్ ఉండాలనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని రోజులు అది కొంచెం ఇది కొంచెం మీకు ఇంపార్టెంట్ బాణం ఇది సంధించారు. ఖచ్చితంగా తగిలి తీరాలి. గురి అసలు మామూలు పెట్టలేదు సరే. అవునే ఏంటి దీని గురించి ప్రీ ప్రొడక్షన్ కానీ షూటింగ్ కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టారా, ఎన్ని మంత్స్ కానీ? లైక్ అంటే ఇది చాలా వెరీ చిన్న నట్షెల్లో చెప్పాలంటే, మామూలుగా మనకి నువ్వు ఇందాక అంటున్నావు, మనం ఇందాక ఆఫ్ ద టాపిక్ మాట్లాడుకున్నప్పుడు కథలు ఎలాగా అది అంటారు కదా. చాలా మంది కథలు మన దగ్గర రావు, నీకు తెలుసు కదా, ఫిల్టర్ అయిపోతాయి. అవును, మన వరకు వచ్చేటప్పటికి కొంచెం మనకి ముందు తీసేసుకోవడం, లేకపోతే తర్వాత కొంచెం మీకు ట్రాష్ ఎక్కువ వస్తుంది కొంచెం. అంటే ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్, మేబీ మనకు నచ్చని కథలు ఎక్కువ వస్తాయి మేబీ. ఎందుకంటే అందరూ అదే ఎఫర్ట్ పెడతారు కాబట్టి అందులో ఎంచుకోవడం చాలా కష్టం. లక్కీగా ఏమైందంటే ఇది తమిళ డైరెక్టర్. ఓకే, మనోడు ఏమనుకున్నాడంటే అది వీడు అంటే మనం ఏదో కొంచెం పర్ఫామ్ చేసాం కదా కొన్ని సినిమాలు, ఏమో వీడు సూపర్ పర్ఫార్మర్ అంటే తను చెప్పింది. నేనేమి ఇది నాకేం వేసుకోవట్లేదు. మీ విషయంలో అది రిజల్ట్ పక్కన పెడితే మీకు ఎప్పుడు అప్రిషియేషన్ ఉంది. వీడు పర్ఫార్మర్, ఇది మనకి అసలు మార్కెట్తో సంబంధం లేదు, నాకు ఈడే కావాలని కూర్చున్నాడు ఆయన. ఓకే, ఈశ్వర్. అందువల్ల మనకు ఆ కథ డైరెక్ట్ నాకు వచ్చింది ఫస్ట్. ఓహో, ఓకే. అదే కానీ ఇక్కడ లేదు మార్కెట్ లేకపోతే ఇది అని ఆలోచించుంటే అది కూడా మనం మిస్ అయిపోయేది 100%. ఆ కథ ఎవడు విన్నా ఒప్పుకుంటాడు రాజేష్. అది నేనే కాదు, అది నేను చెప్తున్నానా, అది ముందు ఎవరైనా మన టాప్ ఓకే లీగ్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఎవరైనా వినుంటే అది మన దగ్గరకు వచ్చేది కాదు. లక్కీగా ఏంటంటే మనోడు ఐ వాంట్ పర్ఫార్మర్ అని కూర్చున్నాడు. ఏమో నాలో ఏదో చూసాడు ఆయన, వచ్చేది లక్కీగా మన దగ్గరకు వచ్చింది, అలా వచ్చింది కదా అది. సో అంటే ఇది బ్యాంకింగ్ సెక్టార్ మీద జరిగే ఒక సీరియస్ డ్రామా కదా. సో మీ క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ కానీ ఒక కిక్ ఉంటుందా ఆడియన్స్కి, హైస్ కానీ లైక్ సినిమాలో చాలా పకడ్బందీగా వేసుకున్నాడు హైస్ అన్నీ కూడా. అంటే కరెక్ట్గా ఈ ఇంటర్వెల్ నుంచి ఇక్కడ ఒక హై ఇక్కడ ఒక హై, లాస్ట్ 40 minutes అయితే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటుంది. అంటే నీకు సినిమా అలా రన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ చేసుకొని ఈ సినిమా బాగా ఆడాలని. మనోడు కూడా సెకండ్ సినిమా పెంగ్విన్ తర్వాత సినిమా కదా. సో అసలు చిత్తకొట్టిళ్ళే
సినిమా విషయంలో మాత్రం అంటే మేకింగ్ వైజ్ కానీ అదే అంటారు అంటే ఇన్ని రోజులు మనకి ఒక పెద్ద క్యాన్వాస్ దొరకని సినిమా ఇది. సో అమ్మడేమో మనోడి మీద ఇంత పెట్టి చేశారా అని హెడ్ టర్నింగ్ ఇచ్చే సినిమా. అండ్ బిజినెస్ కూడా బాగుంది. ప్రొడ్యూసర్స్ అంటే లైక్ దే ఆర్ ఆల్సో నాకు ఇప్పటి వరకు అవనంత బిజినెస్ అయింది. ఆల్ హ్యాపీ అంటే ఇప్పటి వరకు అవనంత బిజినెస్ అయింది రిలీజ్ ముందు. అది కూడా రిలీజ్ ముందు అది నథింగ్ లైక్ ఇట్. సో ఇప్పుడు ఈ బాణం తగలాలి అంతే. జీబ్రాకి అన్ని కలిసి వచ్చినాయి అంటున్నారు మోస్ట్లీ. ఈసారి టైం కూడా కలిసి వచ్చింది. ఏంటి దీపావళికి వద్దాం అనుకున్నారు, ఒక డేట్ కూడా వేసుకున్నారు. అంటే లైక్ ఇప్పుడు లక్కీ భాస్కర్ బ్యాంకింగ్ సెక్టర్ మీద సినిమా వస్తుందని, లేదంటే కాంపిటీషన్ ఉంది ఇప్పుడు ఎందుకులే మనం ఒక అలా ఏం లేదు, ఆనెస్ట్గా అలా ఏం లేదు. అంటే ఇన్ఫాక్ట్ మేము అనుకున్న ఒకే ఒకటి ఏంటంటే సరే బ్యాంకింగ్ సెక్టర్ కదా మనం ముందు వచ్చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను, కానీ అది వర్కౌట్ కాలే. చాలా సినిమాలు వస్తున్నాయి కదా, మూడో నాలుగో వచ్చినట్టు కాంపిటీషన్ కదా 3 సినిమాలు. చాలా సినిమా అంటే వీళ్ళకి నాకు తెలిసి ఏదో కొంచెం థియేటర్ ప్రాబ్లం ఏదో వచ్చి ఉండొచ్చు. అందుకని నవంబర్ 22కి వచ్చేసాం అంతే తప్ప వేరే రీజన్ ఏం లేదు. మీరు ఇప్పుడు లైక్ హీరోగా చేసుకుంటేనే మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ కూడా చేశారు. ఇస్మార్ట్ శంకర్ కానీ కొన్ని చేసుకొచ్చారు. ఆ టైంలో అంటే హీరోగానే చేస్తున్నాను కదా, మనం క్యారెక్టర్ సైడ్ వెళ్తే మళ్ళీ ఇలాగే చూస్తారేమో, ఇవే క్యారెక్టర్లు వస్తాయేమో, ఇవి రావేమో, మంచి మన క్యాపబుల్ ఉంది కదా అని ఆ లెక్కలేమో వేసుకోలేదా? అంటే ఎవరన్నా చెప్పగానే ఆ క్యారెక్టర్ నచ్చి చేసేవారా, ఏం లెక్కలు వేసుకోకుండా? ఏంటి ఆ టైంలో మీ డిసిషన్స్ ఎలా ఉండేవి? అంటే నాకు పూరి గారి సినిమా అది. ఓకే. ఆయన ఎప్పుడు అడగలేదు నన్ను ఏది, ఫస్ట్ టైం అడిగారు నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. పైగా మీకు కెరియర్ ఇచ్చాడు. నన్ను హీరోగా లాంచ్ చేసిన వ్యక్తి నువ్వు చేస్తే బాగుంటుంది అంటే నీకు ఏముంటుంది, వేరే రీజనే ఉంటుంది చెప్పడానికి. అండ్ అఫ్ కోర్స్ అది చాలా గొప్ప, వెరీ నైస్. నీకు సినిమా చూసుంటావు, మంచి క్యారెక్టర్ ప్లస్ సినిమా కూడా వర్క్ అయింది కదా. అవును. సో నేను వెంటనే ఓకే చెప్పాను. అంత క్యాల్కులేషన్ చేసుకుంటే మనం నమ్మింది కూడా కొన్నిసార్లు తప్పు అనిపి. అంటే ఇప్పుడు నా పూరి గారు అంటే చాలా ఇష్టం. నువ్వు ఇష్టాన్ని ఇష్టం అంటే ఎట్టయిద్ది అంటే ఎక్కడో దగ్గర ఆ ఇష్టాన్ని నువ్వు ఏం చూపిస్తున్నావు అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఒక్క మాట్లాడకుండా స్మార్ట్ చేశాను. అంటే నాకు అసలు ఏమొద్దు నేను చేస్తాను, ఎందుకంటే అప్పటికి సార్ కొంచెం ఆడలేదు కొన్ని సినిమాలు, ముందర సినిమాలు. నాకు లోపలే ఉందంటే అరే ఇస్మార్ట్తో జ్యోతిలక్ష్మితో స్టార్ట్ అయినప్పటి నుంచి కొద్దిగా డౌన్ఫాల్ అయింది సార్కి, కొద్దిగా అన్ని ఆడలేదు. నాకు చాలా బాధ అనిపించింది. లో ఫేస్ కదా ఆ టైంలో. నేను నాతో స్టార్ట్ అయింది ఏమన్నా ఏంటి ఇలా అవుతుంది అని కొంచెం నాకు చాలా టెన్షన్ వచ్చింది. మనకు లోపల అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది ఏంటి ఏదైనా మనం చేయగలమా అంటే అది చేసి అది అంత పెద్ద హిట్ అయ్యేటప్పటికి ఎస్ అమ్మాయి చాలు నాకు లైఫ్ అంటే సక్సెస్ వచ్చింది, అందులో నేను పార్ట్ అయ్యాను వితౌట్ ఇట్స్ జస్ట్ లైక్ నాకు అసలు వేరే రీజన్ అసలు ఆలోచించే ఇది కూడా లేదు. సార్ మీరు ఎందుకు అంత చెప్తున్నారు, ఐఎమ్ డూయింగ్ ఇట్ అని చెప్పి చేస్తాను నేను. మీరు అట్లా అంటే కొన్ని క్యారెక్టర్స్ వచ్చినప్పుడు బేసిక్గా ఎప్పుడన్నా ఇది వద్దులే ఇది చేయొద్దు అని రిజెక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి చాలా వచ్చి ఉంటాయి కదా, మిడ్లో చాలా అప్రోచ్ అయ్యి ఉంటారు. చాలా అంటే మీరు పర్టికులర్గా వద్దు ఈ క్యారెక్టర్ చేయొద్దు అని మిస్ అయిన సినిమా ఏదైనా ఉందా, సినిమా కానీ క్యారెక్టర్ కానీ? నాకు మిస్ అంటే నేను చేయలేకపోయింది గామి. ఓకే. గామి మీ దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ విద్య వచ్చాడు అప్పుడు, బట్ అది ఏదో ఫర్ సమ్ రీజన్ వల్ల నేను చేయలేకపోయాను. సో గామి ఒకటి మిస్ అయ్యాను నేను డెఫినెట్లీ. అది చూసాక ఏమన్నా ఫీల్ అయ్యారా అరే మిస్ అయ్యానే? చూడలేదు నేను. చూడలేదా? అంటే చూస్తే బాధేస్తుంది. కొన్ని సినిమాలు చూడకపోవడమే బెటర్ అంటారా? మనం మిస్ అంటే అదేలే మనకు అనుకున్నారు, కానీ అది నాకెందుకు ఆ టైంలో ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. అది ఏదో నేను చేద్దాం అనుకున్నాను, ఎక్స్పెరిమెంట్ కదా అది, చేద్దాం అనుకున్నాను. లాస్ట్ మినిట్లో ఏదో కొంచెం నేను ఏదో 2 months కొంచెం ఎక్కడికి వెళ్ళాను, ఫోన్ స్విచ్ ఆఫ్ సంథింగ్, ఈ సెటప్లో అది మిస్ అయిపోయింది. తర్వాత అంతే. యాక్చువల్లీ కృష్ణ చైతన్య పవర్పేట అని ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. అవును. నితిన్ కోసం. నితిన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సినిమా నెక్స్ట్ అదే చేయబోతున్నాను పవర్పేట అని. అందులో సత్యదేవ్ ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని మిమ్మల్ని కూడా అనౌన్స్ చేస్తాడు నితినే సంథింగ్. అది చాలా హ్యూజ్గా ఏదో ప్లాన్ చేసుకున్నారు సంథింగ్, మీది కూడా ఆల్మోస్ట్ రెడీ టు షూట్ దాకా వెళ్ళినట్టుంది ఆ సినిమా. అవును. అది ఏంటి ఏమైంది అసలు, ఏం జరిగింది? అంటే అది ఆగిపోయింది. ఓకే. అది ఎందుకు ఆగిందని ఆ టైంలో అందరు నితిన్ చాలా ఎక్సైట్మెంట్తో చెప్పాడు, చాలా మంది మాట్లాడుకున్నారు ఆ సినిమా గురించి, లైక్ కృష్ణ చైతన్య కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి. ఎందుకు ఆగిపోయింది నిజంగా ఆనెస్ట్లీ రాజేష్ నాకు తెలీదు, బట్ సినిమా అయితే ఆగిపోయింది. నువ్వు అన్నది కరెక్టే, నేను చేయాల్సింది. ఎందుకంటే మంచి మీ క్యారెక్టర్ గురించి కూడా నితిన్ చాలాసేపు చెప్పాడు, క్రేజీ సెటప్. ఓకే. అది ఎందుకు ఆగిపోయిందంటే మేబీ ఐ థింక్ ఆ టైంలో
ఏదో ఎవరికో ప్రొడ్యూసర్ సైడ్ నుంచో లేకపోతే ఎవరి నుంచో ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు అనుకోవడం ఏదో జరిగినట్టుంది. ఐ థింక్ తర్వాత కూడా అది ఏదో 2 parts చాలా పెద్ద స్కేల్లో సినిమా అన్నారు, కట్ చేస్తే తను ఇటు వచ్చి మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేయాల్సి వచ్చింది. సో అంటే పవర్ పేట విషయానికి వస్తే అప్పుడు అది జరగలేదు కదా. అది అలా ఏదైనా మీతో ఇంకొక కాంబినేషన్లు ఇంకో హీరో అనుకున్న ప్రాజెక్ట్ ఇంకేమైనా ఉన్నాయి? నాకు తెలిసి అదొకటే, ఇంకేమైనా మీ సైడ్ ఏమన్నా మాకు తెలియదు ఏమైనా సినిమా ఉంది అట్లా ఏం లేదు, సెట్ అయింది? ఏం లేదు. మిమ్మల్ని కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ఒక హీరోతో అట్లా ఏమి ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కాదు అంటే వస్తుంది తర్వాత, రేపు పొద్దున్న రావచ్చు. ఓకే, నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కానీ నేను చెప్పను. సరే నువ్వు అడుగు. సరే. అండ్ ఇప్పుడు మీరు గాడ్ ఫాదర్ సినిమా చిరంజీవి గారు ఒక ఆఫర్ చేశారు, మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. అది ఆల్రెడీ ప్రూవ్ చేసిన క్యారెక్టర్, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్. అది ఒక వర్సిటల్ యాక్టర్ చేశారు, చాలా అప్రిషియేషన్ వచ్చింది ఆయనకు కూడా. అలాంటి క్యారెక్టర్ మిమ్మల్ని ఆఫర్ చేసినప్పుడు మీరు అంటే విలన్ క్యారెక్టర్ అనో సంథింగ్ ఆ ఆలోచనతో వెళ్ళి ఉంటారు. బట్ ఆయన ఒక్కసారిగా మీ పర్స్పెక్టివ్ మార్చేశారా చిరంజీవి గారు వెళ్ళాక, ఆయనతో కూర్చున్నాక? అసలు అంటే ఆ టైంకి నాకు నేనేమో హీరోగా నిలదొగ్గాలని అనుకుంటున్నాను, కానీ నాకు ఏం రావట్లేదు, చాలా లోలో ఉన్నాను, వచ్చిన సినిమాలు ఏవి ఆడలేదు, అసలు ప్రొడ్యూసర్లు కూడా ముందరకు రావట్లేదు. ఎందుకో ఎక్కడో వాళ్ళకి చిన్న బెరుకు సంథింగ్ ఈ స్పేస్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా అది నాకు. సో నాకు ఒక సో నువ్వు హీరోగా చేస్తున్నావు, చెయ్యు, నేను కాదనట్లేదు, కానీ నీకు నా ఫేస్ ఆయనకు తెలుసు. అందుకని ఏమన్నారంటే, నువ్వు నాకు ఆపోజిట్గా చేయి సత్య, డి అంటే డీలా ఉంటుంది పాత్ర ఇది. అరే చిరంజీవితో డి అంటే డీలా చేస్తున్నాడంటే నిన్ను మళ్ళీ అందరూ ఇప్పుడు నువ్వు ఒక కొంతమందికి తెలిస్తే రేపొద్దున్న ఒక ఎక్కువ లార్జర్ ఆడియన్స్ చూస్తావు. నా సినిమా చూసే ప్రేక్షకులు, నా ఫ్యాన్స్ లేకపోతే అందరూ నేను చూస్తారు, విజిబిలిటీ పెరుగుతుంది, విజిబిలిటీ పెరుగుతుంది, ప్రొడ్యూసర్లు నమ్ముతారు, చిరంజీవి నమ్మారంటే ప్రొడ్యూసర్లు నమ్మడం మొదలు పెడతారు అని నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ పాత్ర అందులో అది టిపికల్ విలన్ రోల్ కాదు. అది నువ్వు చూస్తే ఎక్కడ కూడా అన్నయ్య కానీ సల్మాన్ కానీ నా మీద ఒక్క చెయ్యరు. సినిమాలో కూడా నన్ను ఎవరు చంపరు, నాకు నేనే చేసుకొని నేను లైక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ విలన్ పాత్ర నువ్వు చేస్తే నీకు ఎక్స్పోజర్ చాలా ఎక్కువ వస్తుందని చెప్పారు. ఆ రోజు అన్నయ్య ఏదైతే చెప్పారో ఆ విధంగా నాకు జీబ్రా వచ్చింది. అది చూసి ప్రొడ్యూసర్స్ వచ్చారు, వచ్చి వీ వాంట్ టు డూ ఫిల్మ్ విత్ యూ, మీతో చేద్దాం అనుకుంటున్నాను. అంటే చూడు ఎంత ఆలోచిస్తారు ఆయన. అంటే నేను ఎందుకు అది ప్రస్తావిస్తున్నానంటే, ఆ రోజు నా ఫేస్ అర్థం చేసుకొని నాకు అంత పెద్ద హై అది ఎవ్వరూ నమ్మలేదు రాజేష్ కదా. ఎందుకు ఎంతోమంది నా మొహమ్మే చెప్పారు, ఏంటి నువ్వా ఆ సినిమాలో, నువ్వా లేకపోతే అసలు ఎలా చేద్దాం అనుకుంటున్నావు, సల్మాన్ ఖాన్ చిరంజీవి కలిసి వచ్చేది నీ గురించా, అంటే ఇలా అన్ని అసలు ఓపెన్ నా మొహమే చెప్పేవారు. కనీసం నా పక్కన మాట్లాడుకున్నా ఓకే, నా మొహమే చెప్పేవారు. అప్పుడు చాలా టెన్షన్ వచ్చేది నాకు. మనకి లోపల మనం గుండెంత ధైర్యం ఉంటుంది కానీ బయట మరీ మొహమ్మద్ చెప్పేస్తుంటే టెన్షన్ వస్తుంది కదా. కానీ నిజంగా చెప్తున్నాను రాజేష్, నేను సెట్లో వెళ్తున్నప్పుడు కూడా ఒక్కరు నమ్మలేదు. ఓకే, కేవలం వాళ్ళందరూ అన్నయ్య మీద రెస్పెక్ట్తో ఆయన చెప్పారంటే ఏదో ఉంటుందని చెప్పి ఆయన ఏదో నమ్మారు కాబట్టి ఆయన నమ్మకంతోనే వెళ్తున్నారు, కానీ ఎవరికి నమ్మకం లేదు. ఆ అంతట్లోని నాకు ఆ చీకట్లో ఆ చిన్న ఆ లైట్ లేకపోతే వాటర్ చూడు కొంచెం ఆ సన్ రైజ్ వచ్చినట్టు ఆయన ఒక్కలే కనీసం దాని నుంచి వా ఏంటి మై బాయ్, ఏంటి బాగా చేస్తావు, సీన్ చాలా బాగా వచ్చింది, లేకపోతే నువ్వు అసలు ఏం టెన్షన్ పడకు, నేను చెప్తున్నాను ఇది నీకు, ఎంత నమ్మారంటే నాకు ఓన్లీ టార్గెట్ ఏమైపోయిందంటే ఇప్పుడు ఇతను నమ్మిన నమ్మకాన్ని నేను పాడు చేయకూడదు, నేను నా 100 అంటే నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేయాలని చాలా హార్ట్కి తీసుకొని చేసిన సినిమా అది. అంటే బికాస్ అన్నయ్య పేరు అన్నయ్య నమ్మారంటే అది నేను నిలబెట్టాలి కదా. సో అలా సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నాకు ఫస్ట్ కాల్ అన్నయ్య 6 గంటలకి చేసి చెప్పాను, నేనేం చెప్పాను నీకు అన్నయ్య, నాకేమో కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. అంటే ఫర్ ద ఫస్ట్ టైం హెడ్డింగే చిరంజీవి మెగాస్టార్ అండ్ సత్యదేవ్ కిల్డ్ ఇట్ అని వచ్చింది. అవును, మీకు మంచి అప్రిషియేషన్ వచ్చింది. అంటే మెగాస్టార్ పక్కన మన పేరు వచ్చి అన్నది అసలు నేను అది కేవలం ఆయన అలా ఆర్కెస్ట్రేట్ చేశారు. ఇది నీకు ఇలా అవ్వాలని ఆయన ముందే ఊహించి చేసిన సినిమా అది. నీకు అర్థమవుతుందని చెప్పింది. అంటే ఇది నీకు ఈ విధంగా నీ కెరీర్లో హెల్ప్ అవుతుందని నమ్మి చేసిన సినిమా. ఎంతమంది మాట్లాడతారు రాజేష్, ఎంతమంది మాట్లాడతారు నీకు తెలియదు కదా. అదే జరిగింది.
సో కాదు, ఆయన దేవుడు కాకపోతే ఇంకేంటంటాను. పైగా మీకు కూడా ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఇలా ఆఫర్ చేసి మిమ్మల్ని నమ్మినప్పుడు ఆయన సినిమాలు చూస్తూ వైజాగ్లో మీరు అన్నట్టు ఈ దెబ్బ పచ్చబొట్టు మీకు ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ అసలు ఒక గాడ్లా ఉంటుంది మీకు ఆయన్ని చూసి. అలాంటి వ్యక్తి పిలిచి వచ్చి చేసుకోరా అంటే చిన్న రోల్ అయినా చేస్తారు కదా కోర్స్. అలాంటిది మీ గురించి బాగా డిజైన్ చేసి నువ్వు చేస్తే బాగుంటుందని మీ గురించి ఎక్కువ ఆలోచించి మిమ్మల్ని నమ్మి అసలు చేయబట్టుకొని నడిపించినట్టు కదా, చేయబట్టుకొని నడిపించినట్టు కదా ఆ సినిమా వరకు. అండ్ ఇది పక్కన పెడితే నాకు తెలిసి చిరంజీవి గారితో మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది నాకు తెలిసి బ్లఫ్ మాస్టర్ సినిమా చూసి ఆయన పిలిచారు. బ్లఫ్ మాస్టర్, రాగల 24 గంటల్లో అండ్ బ్రోచేవారు ఎవరు 3 చూసారు. 3 చూసారు. కానీ బ్లఫ్ మాస్టర్ నాకు తెలిసి ఆ టైంలో ఆయన ఎక్కువ మాట్లాడింది బ్లఫ్ మాస్టర్ గురించే. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ మీ వాయిస్ గురించి అక్కడ నుంచి మీ యాక్టింగ్కి ఒక ఇంప్రెషన్ వచ్చింది ఆయన ద్వారా. సో అప్పటి వరకు అంటే ఆ సినిమా ఆడలేదు, సో మీరు అనుకున్నంత రేంజ్కి వెళ్ళలేదు, బట్ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. చిరంజీవి గారు పిలిచి ఆ క్యారెక్టర్ గురించి అంతసేపు మాట్లాడి ఆ సినిమా గురించి మాట్లాడినప్పుడు ఏమనిపించింది, మీ ఫీలింగ్ ఏంటి? అంటే చాలరా బాబు అప్రిషియేషన్ మనం మిస్ అయింది ఇదంతా పక్కన పెడితే. అంతే అంతే అంటే నాకు అప్పుడే అర్థమైంది అనమాట ఒక విషయం ఏంటంటే, అంటే మనం 100% ఎఫర్ట్ పెట్టి మనం 100% ఎనర్జీ పెట్టి ఏదైనా పని చేస్తే దాని అది వేస్ట్ అవ్వదు, అది ప్రతిఫలం. కానీ దాన్ని అది ప్రతిఫలం ఇమీడియట్గా మనం కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేయడం వల్ల వచ్చే బాధలే తప్ప అది తిరిగి 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 ఆ ఎనర్జీ అంతా కోవిడ్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి అన్నయ్య ఆ టైంలో సినిమా చూసి కేవలం నన్ను అప్రిషియేట్ చేద్దామని పిలిచారు. నేను ఆయనకి ఎవరో కూడా తెలియదు. అదే ఆ టైం నుంచి బాగా చేసాడు పిల్లండి, నేను ఐ జస్ట్ మాట్లాడతానని పిలిపించి మాట్లాడిన అక్కడ నుంచే మీ బాండింగ్ స్టార్ట్ అయింది కదా. ఎస్, ఆ విధంగా స్టార్ట్ అయింది. అంటే ఆయన తెలియదు నేను ఆయన ఫ్యాన్ అని కూడా. నాకు ముందు ఆయన కలిసే చాలాసార్లు అవకాశం వచ్చినా నేను కలవలేదు. ఎందుకంటే నాకంటే ఏం లేదు నేను చూపించుకోవడానికి చెప్పడానికి. నేను అనుకునేవాడిని, చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేసేవాడిని ఏంటంటే నేను కలిసే ముందే ఆయన నా గురించి కొంచెమైనా తెలిసి ఉండాలని అనుకున్నాను. అదే జరిగింది. ఆయన సినిమాలు చూసి పిలిచారు. అదే అసలు బిగ్గెస్ట్ 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 మూమెంట్. అంటే అమ్మ ఇంక అసలు అది అదొక దాన్ని ఏమంటారు, ఒక అది ఎప్పటికీ ఆరిపోని ఒక ఫైర్. అది 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 ఒక అమరజ్యోతి లాంటిది, ఒక లైఫ్ టైం అచీవ్మెంట్. అది July 8th, 2020 రాసి పెట్టుకున్నారా డేట్ని? అయ్యో రాసి పెట్టుకోవడం ఎవ్రీ మూమెంట్ గుర్తుంది. ఓకే. అండ్ రీసెంట్గా ఆయన మీ ఈవెంట్కి వచ్చి నా మూడో తమ్ముడు అని ఒక స్థాయి ఇచ్చారు మీకు. అంటే చిరంజీవి గారికి చాలామంది యంగ్ హీరోలు దగ్గర వాళ్ళనుకుంటారు, ఆయన ఆయనతో ఒక బాండింగ్ ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు. బట్ మీకు చాలా చాలా తక్కువ స్పేస్ టైంలోనే అది వచ్చేసింది. అండ్ ఆ స్థానం అనేది చాలా రేర్. అందరూ నేను ఆయన స్పీచ్ తర్వాత సత్యదేవ్ ఆయన గుండెల్లో ఈ స్థానంలో ఉన్నారా అనిపించింది అందరికీ. సో అది వినంగానే ఆయన నోట్ల నుంచి ఆ మాట రాగానే ఏమనిపించింది? ఇప్పటివరకు ఎవరితో అలా ఎవరిని కంపేర్ చేయలేదు ఆయన తమ్ముడు అని. అంటే ఫ్యాన్స్ని తమ్ముళ్ళు అంటారు తప్ప మూడో తమ్ముడు అని. ఏమో రాజేష్, అంటే నిన్నటి నుంచి నాకు అది నిజంగా అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అది అంటే కాంప్లిమెంట్ కాదు, కాంప్లిమెంట్ అన్ను నేను అనేది. మనం అంతలా ఆరాధించి మనం గురువు అంటే ఒక ఇన్స్పైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి ఆ మాట అన్నారంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నాకు అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అంటే నాకు నా కళ్ళు చెమర్చాయి నిన్న. అంటే ఇప్పటికీ అది చూస్తుంటే ఆ వీడియో పూరి గారు మెసేజ్ పెట్టారు, ఏంటి అసలు. ఐ థింక్ అది నేను ఇంకేం చెప్పలేను దాని గురించి. అంటే ఆ భద్రంగా గుండెలు దాచుకొని నేను అంటే ఎంతోమంది బేసికలీ నేను చూపించింది అందరూ ఆయనకున్న అందరు ఫ్యాన్స్ లేకపోతే కోట్లాది మంది ఫ్యాన్స్ తలకు ఒక రిప్రజెంటేషన్ అంతే నేను. సో ఆయన అన్నా కూడా ఇది నా ఒక్కడిది కాదు, నేను నిజంగా చెప్తున్నాను ఆనెస్ట్. ఇదేమి నేను ఇప్పుడు నన్ను అనేసారు కాబట్టి నువ్వు చెప్పేస్తున్నావు అని అనట్లేదు. జస్ట్ దట్ ఇంతమంది ఫ్యాన్స్ తాలూకా ఏదైతే ఉంటుందో అది నా రిప్రజెంటేషన్లో ఆయనకు తెలుసు. సో అది నన్ను అన్నారంటే అందరు నన్నట్టే. అది మాత్రం నేను కన్ఫర్మ్ చేస్తాను. అది నేను ఓన్ చేసుకున్నా కూడా ఆయన మనసు తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఆయన మనసు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇట్స్ ఫర్ ఆల్, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అంటే అంతగా ప్రేమిస్తే నువ్వు ఆ స్థానంలో ఉంటావని అందరికీ మేమందరం అదే కదా. ఈజ్ నాకు ఇప్పటికీ నేను చిన్నప్పుడు నిజంగా ఆయన హ్యూమన్ కాదనుకునేవాడిని నేను. నిజంగా చెప్తాను రాజేష్, నాకు ఎలా ఉండేదంటే ఇతను మనిషేనా ఇతను అంటే, లేకపోతే ఏమైనా ఏంజలా అంటే ఎలా అంతలా యాక్ట్ చేస్తారు.
ఆ డాన్స్ ఏంటి చిన్న వయసులో ఆనెస్ట్గా చెప్తున్నాను నేను గుండు అసలు ఇందులో ఆ టైంలో తెలియదు కదా అసలు ఏమీ తెలియదు. అది ఏదో అసలు ఆయన ఎలా తింటారు, ఎలా మాట్లాడతారు, అందరితో ఎలా నడుస్తారు, మనలాగా నడుస్తారా, ఇలా ఏం తెలియని వయసులో అంతలా ఉండేది. డెమైగాడ్ అంటారు కదా, అదే స్పేస్. అయితే ఒక విషయం ఏంటంటే, అంత నేను ప్రేమించిన వ్యక్తిని నేను ఇప్పుడు 100 సార్లు కలిసి ఉన్నా కూడా అన్నయ్యని, నాకు ఆయన ఇంకా ప్రతిరోజు ఒక మెట్టు ఎక్కువే కనిపించారు తప్ప ఎప్పుడు కనిపించలేదు. అంటే ఇది నేను అంటే అన్నయ్య గురించి మనం మాట్లాడినా పొగిడినట్టే ఉంటుంది. అది మనం అంటే ఇప్పుడు సరదాగా మనం 5 నిమిషాలు మాట్లాడుకున్నా అది పొగడ్తలాగే ఉంటుంది. అది అన్నయ్య గొప్పతనం, ఆయన అచీవ్మెంట్ అలాంటిది. ఆయన అంతే కదా, అంటే మనం సరదాగా మాట్లాడుకున్నా పొగుడుతున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు నేనేం పొగడట్లే, జస్ట్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో మెనీ పీపుల్ అసలు ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన పర్సన్నే కదా ఆయన. ఎగ్జాక్ట్. ఇన్స్పిరేషన్ ఏంటబ్బా, ఒక జనరేషన్ సునామీలో కొట్టుకొచ్చారు ఇక్కడికి. ఎవరు చేయగలుగుతారా అంత మాస్ ఇన్స్పిరేషన్, అంత మాస్ అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చేవాడికి సినిమా గురించి, ఒక సినిమాల్లోకి వెళ్ళాలనేది ఎంత బిగ్గెస్ట్ డ్రీమ్. అంటే కదా, ఎలా ఇక్కడికి వచ్చి మనం సాధించగలం అంటే ఒక అతను వచ్చి అది సాధించిస్తే ఎంతమంది ఆయన చూసుకొని వచ్చిన వాళ్ళు, దట్ ఈస్ ద అచీవ్మెంట్. దట్ ఈస్ వాట్ మెగాస్టార్ ఈస్ అబౌట్. మెగాస్టార్ అన్నది ఒక పర్సన్ కాదు, దాన్ని ఏమంటారు, ఒక ఆరా, ఒక ఆమ్ని ప్రెజెన్స్. అంటే అది మెగాస్టార్ అనే పదం చాలు మనకి, చిరంజీవి అనే పదం చాలు. దాన్ని చూసుకొని వచ్చేసిన వాళ్ళు చాలామంది కదా. మీరు చాలాసార్లు కలిసి ఉంటారు కదా ఆయన్ని. ఆయన చెప్పిన బెస్ట్ విషయం ఏంటి, మీ మనసులో బాగా నాటుకుపోయిన విషయం మీ గురించి కానీ, లైఫ్ గురించి కానీ? నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే చెప్పారు రాజేష్. ఏమన్నారంటే, సత్య నీకు ఎప్పుడైనా, నేను సినిమాలన్నీ చూశాను, నాకు తెలుసు నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు, నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావు, నీకు ఎప్పుడైనా బాధ అనిపించినా, ఎక్కడైనా నీకు కృంగిపోయినా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఫోన్ ఇవ్వని ఆయన నెంబర్ ఫీడ్ చేసి, ఫస్ట్ టైం ఓకే, నెంబర్ ఫీడ్ చేసి సేవ్ చేసి, ఏమని పెడతావు, మెగాస్టార్ అని పెట్టినా, చిరంజీవి అని పెట్టినా, ఏం పెట్టినా అన్నారు. అన్నయ్య అని పెట్టండి అంటే అదే పెట్టి ఆయన నాకు సేవ్ చేసి ఇచ్చారు. ఓకే. అండ్ అది అలా నీకు ఎప్పుడైనా ప్రాబ్లం నాకు ఫోన్ చేయి, నేను నీతో మాట్లాడతాను, బట్ నువ్వు మాత్రం నువ్వు ఎప్పుడు గివప్ చేయకు అని చెప్పి ఏమన్నారంటే, 4 years కష్టపడతారు ఒలింపిక్స్లో ఒక్క ఈవెంట్ 5 years సంథింగ్ 5 years కదా ఒలింపిక్స్, 5 ఏళ్ళ పాటు కంప్లీట్గా కష్టపడి ఓడిపోతారు. వాళ్ళకి మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఏమి ఉండదు ప్రూవ్ చేసుకోవడానికి, బట్ 5 ఏళ్ళ పాటు వాళ్ళు ఎంత దీని మీద ఉంటారు అంటే సో మనం కూడా అలా కృంగిపోకుండా వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్, ఇస్తానే ఉండాలి, యూ విల్ విన్ యువర్ మెడల్ అని ఒక విషయం చెప్పారు. అది నాకు అసలు అంటే ఎగ్జాక్ట్లీ నేను ఫ్రేమ్ చేసిన లేదు, నాకు గుర్తు రావట్లేదు కానీ, బట్ అది నాకు అది వెరీ స్ట్రాంగ్ ఫస్ట్ టైం చెప్పిన మాట, అది పడిపోయింది మైండ్లో ఫుల్గా. అండ్ ఆచార్య కూడా ఆయన సజెస్ట్ చేసిన రోలేనా మిమ్మల్ని? కాదు, అది శివగారు అడిగారు. ఓకే, శివగారు అడిగారు. అప్పుడు ఆయన కృష్ణ ప్రొడ్యూసర్ చేస్తున్నారు కదా, ఆయన కోసం చేశాను. అంటే అది అప్పటికి అది వేరే రీజన్ రాజేష్, ఎందుకంటే అప్పటికి ఫస్ట్ నేను గాడ్ ఫాదర్లో నేను ఫస్ట్ పార్ట్, తర్వాత మళ్ళీ కొన్ని వేరే రీజన్స్ వల్ల నేను పార్ట్ కాదు, నేను లేనని చెప్పారు గాడ్ ఫాదర్లో. అంటే అది ఎందుకంటే ఏదో మధ్యలో కొంత అంటే అది అన్నయ్య చెప్పలేదు, వేరే ద్వారా నాకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఆచార్యకి నన్ను పిలుస్తున్నారంటే అందులో లేను కదా, ఇది చేసేస్తే అట్లీస్ట్ అన్నయ్యతో చేసేయచ్చు కదా అనే ఉద్దేశంతో చేశాను నేను. మళ్ళీ లేదు అప్పుడు అన్నయ్య లేదు, యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఇట్. అరే ఓకే డన్, ఓకే నో ప్రాబ్లం, 2 సినిమాలు చేశాను. యా, అలా జరిగింది అది. ఓకే. అండ్ మీకు ఇప్పుడు మీ జర్నీలో ఒక అప్స్ అండ్ డౌన్స్ చూసారు కదా, అంటే అప్స్ కన్నా డౌన్స్ ఎక్కువ చూసారు. ఎప్పుడు మీరు అన్నట్టు ఒక ఫైటర్ లాగే ఉన్నారు, ఇప్పటికీ అలాగే తీసుకుంటున్నారు. అందరూ పూరి గారు చెప్పిన విషయాలు కానీ, చిరంజీవి గారు చెప్పిన విషయాలు కానీ బాగా మైండ్లో పెట్టుకొని ఫోకస్డ్ ఉన్నారు. మీకు ఏం అచీవ్ చేయబోతున్నాను అనేది మీకు ఒక క్లారిటీ ఉంది, లెట్స్ సీ మంచి కంటెంట్తో. సో ఏదో ఒక ఫేజ్ ఉంటుంది కదా, ఆ ఫేజ్లో ఏంట్రా కింద పడిపోతున్నాం, మళ్ళీ ఖచ్చితంగా లెగాలి, ఎలా లెగాలి అనే ఆ థింకింగ్ ఉంటుంది కదా, ఆ థాట్ ప్రాసెస్. అప్పుడు ఆ ఫేజ్లో ఏంటి ఆ థాట్ని కానీ, ఆ థాట్ ప్రాసెస్? ఆనెస్ట్గా అయితే బ్లాంక్ అయిపోద్ది బుర్రంతా, ఎందుకంటే మనకు వచ్చింది ఇప్పుడు మనం అన్నీ వదిలేసి ఇందులో వచ్చాం, ఎలాగోలా ఇక్కడే సెటిల్ అవ్వాలి, వేరే ఆప్షన్ ఏంట్రా కెరియర్ అనిపిస్తుంది కదా, ఏంట్రా మనం ఏం తప్పు చేస్తున్నాం,
అంటే అందరూ చుట్టూన్న వాళ్ళు కూడా వద్దు నువ్వు హీరోయిన్ చేయకు, క్యారెక్టర్ చేసుకో, ఎందుకు డబ్బు వస్తుంది కదా హ్యాపీగా అని నన్ను కొంచెం అలా మాట్లాడుతున్నప్పుడల్లా నేను అక్కడ కానీ తగ్గిపోతే ఏమో మనం ఇంత ట్రావెల్ చేసి దేనికి అంటే ఇంత ఇప్పుడు ఎలా ఉంటుందంటే చూడు ఒక ఒక ఒకడు తవ్వుతా ఉంటాడు, కరెక్ట్గా ఒక 100 అడుగులు తవ్వుతాడు, 101వ అడుగు తవ్వితే వాడికి బంగారం దొరుకుతుంది. ఓకే, కానీ వాడు కరెక్ట్గా 100 అడుగులు తవ్వాం కదా అమ్మ ఇక్కడ లేదంటే ఇంకెక్కడా ఉండదని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఆడు మిస్ అయిపోయేది ఇంకొక ఫీట్ దూరంలో ఉంటుంది. ఇదే నా ఫిలాసఫీ. అంటే మనం ఎంత కష్టపడ్డాం కదా అంటే మేబీ ఇక్కడెక్కడ ఉంది, అది పక్కనే ఉంది. మనం ఏంటంటే ఇంత కష్టపడ్డాం కదా, పక్క వాళ్ళేమో ఇప్పుడు ఆ తవ్వినోడికి కూడా రే ఎంత తవ్వుతావురా, 100 అడుగులు తవ్వి పైకి రారా బాబు నీకు దండం పెడతాం, చాలే అక్కడ ఏం లేదు కనబడుతుంది కదా, ఏముంటే ఈ పాటికి కనబడేది కదా, పైకి వచ్చి చాలామంది అంటుంటారు. అలాంటి వాళ్ళు నా చుట్టూ చాలామంది ఉన్నారు, అయ్యి వద్దు ఇది చేసుకో అది చేసుకో అలాంటివి చేసుకో ఇలాంటివి చేసుకో అని. బట్ నేను నమ్మేది ఏంటంటే ఆ తవ్వకుండా పైకి వచ్చినవాడు కాదు, తవ్వితే దొరికేవాడు ఏంటి అన్నది నేను అనుకుంటాను, అవ్వాలనుకుంటాను. అంటే మేబీ ఇక్కడే పక్కనే ఉంది, అది ఇంకొక అడుగు దూరంలో ఉంది, ఇంకొక ఫిల్మ్ దూరంలో ఉంది, ఒక్క ఫ్రైడే దూరంలో ఉంది, వస్తుంది వదము. సో అంతే, అది జీబ్రా రూపంలో వస్తుందని నమ్ముతున్నాను గట్టిగా. ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు ఇది మీకు ఒక లైఫ్ చేంజింగ్ సినిమా, మోస్ట్లీ టర్నింగ్ పాయింట్ కూడా అవ్వాలి, ఎందుకంటే అన్ని కుదిరిన సినిమా కాబట్టి. అంటే నేను డెబ్యూ లాగా ఫీల్ అవుతున్నాను రాజేష్. ఇది అవును, మీరు ఈవెంట్లో కూడా అదే చెప్పారు, డెబ్యూ ఫిల్మ్ లాగా ఫీల్ అవుతున్నాను. ఇది ఒక డెబ్యూ హీరోకి పడాల్సినవన్నీ పడ్డాయి దానికి. సో నెక్స్ట్ ఫుల్ బాటిల్ అదొక క్రేజీ మైండ్ క్రైమ్ కామెడీ, అది ఓకే ఫుల్ ఆన్ ఫన్. అది శరణ్ మీ ఆల్రెడీ తిమ్మర్స్ ఇద్దరు కాంబినేషన్ సెకండ్ ఫిల్మ్. ఇంకో సినిమా కూడా చేయబోతున్నారు, బట్ మీరు అది చెప్తారో లేదో తెలియట్లే నాకు. ఏం చేయట్లేదు గురు, వెంకటేష్ మహాతో చేస్తున్నాను, ఒకటి మహాతో సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ అది చేయబోతున్నాను. అది కాకుండా ఇంకేం లేవంటారు? ఇంకేమున్నాయి, నీకేమైనా ఉంటే తెలిస్తే చెప్పుకొని అది ఎలా. సో ఏంటి వెంకటేష్ మహాతో ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ మీరు ఆ మధ్యలో ఇంకొక స్క్రిప్ట్ ఏదో అనుకున్నారు, అది కాకుండా ఇది వేరే స్క్రిప్ట్ అనుకున్నాం. ఓకే, కానీ అది కాకుండా ఇంకోటి చేస్తున్నాం. ఇది ఒక డిఫరెంట్ జోన్ సినిమా, సెలబ్రేట్ చేసుకుంటాం మనం అందరం. ఓకే, నో డౌట్. అది కూడా అంతే కాన్ఫిడెన్స్. అంటే నేను అలానే ఇక్కడి నుంచి డెబ్యూ, తర్వాత ఇంకోటి ఫుల్ బాటిల్, తర్వాత మాహా, తర్వాత అజయ్ నాగన్ ఒక డైరెక్టర్తో చేస్తున్నాను. ఆ వరుసవన్నీ కూడా మీకు తెలుస్తుంది, ఆ లైనప్, ఆ కాంటెంట్ క్రేజీ. అంటే మాకు తెలియదు కదా, మీకు తెలుస్తుంది కదా. క్రేజీగా ఉంది. సో మంచి స్క్రిప్ట్లు పడ్డాయి, వాటి గురించి మనం ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూస్లో మాట్లాడుకుంటాం. ఓకే, ఆ చాలా క్యారెక్టర్స్ గట్టిగా కానీ మాట్లాడుకుంటాం. కంటెంట్ కానీ. ఎస్, ఆ నమ్మకం ఉంది నాకు. హోప్ఫుల్లీ ఇంకా జీబ్రా నుంచి స్టార్ట్ అయ్యి మీరు అనుకున్నాన్ని అచీవ్ చేసేయాలి త్వరగా హీరోగా. థ్యాంక్ యూ రాజేష్, అచీవ్ చేస్తాను, నో డౌట్. ఆలు పెరుగుని చెప్పాను కదా, అక్కడ వరకు తవ్వెళ్ళిపోయినాడు కాదు, తవ్వి బంగారం పైకి తీసుకొచ్చే టైప్ మీరు. వాటర్ వచ్చేంత వరకు తవ్వుతానే ఉంటా. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ జీబ్రా. అండ్ మీరు చెప్తున్న మీ అదర్ కంటెంట్స్ కానీ మీ లైనప్ కానీ ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్తో పాటు మంచి హిట్లు కూడా కొట్టాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.